క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ఈ సాయంకాల సమయంలో క్రీస్తునామములో ఆహ్వానాన్ని పలుకుతూ శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కూడా బైబిల్ నుంచి మరొక మంచి విషయాన్ని మనం తెలుసుకుందాం. అది మానవాళి మీదకి ఎగిరి వస్తున్న శాపగ్రంథం. ఈరోజు మనుషులందరి మీదకి శాపము అనగా వారికి కీడు జరిగేది, వారికి ఇబ్బంది కలిగించేది, వారిని శ్రమల పాలు చేసేదే శాపముగా మనం అనుకుంటాం. అయితే ఈ శాపం దేవుని నుంచి వస్తుందా, లేదా మనుషులే తమకు తాముగా ఆ శాపాన్ని కొనితెచ్చుకుంటున్నారు? దీని గురించి దేవుడు ఏమని ప్రవక్తల గ్రంథాల్లో రాయించారో మనం చదివి తెలుసుకోవాలి. ఎందుకంటే వివరాలు తెలియకపోతే మనిషి అతి సులువుగా దేవుని మీద నిందలు వేయటం అలవాటుగా మార్చుకున్నాడు. ఏ తప్పు జరిగినా దానికి దేవుడే కారణం అన్నట్టు. ఈరోజున్న ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు చూస్తే దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు, ఆ యుద్ధాల దాడులలో అమాయకులైన వాళ్ళు, నాయకులతో సంబంధం లేని వాళ్ళు, కేవలం ఏలికలుగా ఉన్న ప్రజలు, పాలింపబడుతున్న ప్రజలు ఏలికలు చేసిన తప్పుకు వారు శిక్షను అనుభవిస్తున్నారు అన్నది మనం కళ్ళారా చూస్తున్నాం. వృద్ధులు, పిల్లలు, స్త్రీలు, యవనస్తులు, ఇలా ఎందరో జరుగుతున్న దాడులకు ప్రాణాలు కోల్పోతున్నారు, క్షతగాత్రులుగా మారిపోతున్నారు. ఇన్ని శ్రమలు, ఇన్ని ఇబ్బందులు వారు ఎదుర్కోవడానికి కారణం చూస్తూ దేవుడు ఏం చేస్తున్నాడు అనే ఒక అవమానకరమైన మాటను ప్రజల మధ్యకు తీసుకుని వెళుతున్నారు. ఈ మధ్యన జరుగుతున్న ఇరాన్తోని అమెరికా మరియు ఇతర మిత్ర దేశాల, గల్ఫ్ దేశాల యుద్ధంలో ఇరాన్లో ఒక న్యూస్ యాంకర్ అల్లా మనల్ని కాపాడుతున్నాడు, ఇక మనకు బాంబుల వర్షం ఉండదు, ఏ క్షిపణి మనకి ఏ హాని కలుగజేయదు అని మాట్లాడుతుండగానే కొన్ని సెకండ్లలోనే ఆమె ఏ స్టూడియోలో అయితే మాట్లాడుతుందో ఆ స్టూడియోకి బాంబు దాడి జరిగింది. వెంటనే మరి భయాందోళనతో పరుగులు తీసి దీనిని సోషల్ మీడియాలో అల్లా కాపాడలేదా అని ప్రశ్న. ఏమండి, ఇక ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ మీద దాడులు జరుగుతున్నప్పుడు, ఇజ్రాయెల్ మీద అక్కడున్న ప్రజలు నష్టపోతున్నప్పుడు, ప్రాణాలు కోల్పోతున్నప్పుడు, ఇజ్రాయెల్ ఏలిక అయిన యెహోవా వాళ్ళ దేవుడుగా వాళ్ళు కొలుస్తున్నప్పుడు వాళ్ళని కాపాడలేదా? ప్రతిదానికి దేవుణ్ణి నిందించటం అనేది మనిషికి అలవాటుగా మారిపోయింది. తాను ఎక్కడ తప్పు చేస్తున్నాడో అనేది తెలుసుకొనలేని ఈ మూర్ఖుడు, ఈ మనిషి దేనితోనూ సంబంధం లేని దేవుని పైన నేరస్థాపన చేయటం అనేది నిజంగా వెర్రితనమే అవుతుంది. ఏమండి, భారతదేశంలో కూడా ఎన్నో పవిత్ర పుణ్యక్షేత్రాలు వరదలతో మునిగిపోయి, అంటే దేవుళ్ళు కాపాడలేదనా? పుణ్యక్షేత్రాలు మునిగిపోతున్నాయి, దేవుడు అనుకున్న పట్టణాలు నాశనం అయిపోతున్నాయి. ఇలా జరుగుతున్నాయంటే వెనక దేవుడు లేడనా, లేదా వేరే ఇతర కారణమైనా ఉందనా? ఇది తెలుసుకోవడానికి సమయం వెచ్చించలేని మనిషి ప్రతిదానికి దేవుని మీద నేరస్థాపన చేసి దేవుని వలనే తప్పు జరిగింది, దేవుడు అనేవాడు ఉంటే మమ్మల్ని కాపాడేవాడు కదా అని ప్రతి నమ్మకస్తులు, ప్రతి మత విశ్వాసాలకు సంబంధించిన వాళ్ళు మాట్లాడుకోవడం అనేది చాలా మూర్ఖంగా మారిపోయింది. అంటే దేవుడా నేరస్తుడు ఇందులో? అంటే మనిషిది ఏ తప్పుదేమో లేదన్నమాట, మనిషి మంచివాడన్నమాట. ఎటొచ్చి దేవుడే చెడ్డవాడు. ఇరాన్పై బాంబులు కురిపిస్తున్నందుకు, ఇజ్రాయెల్ పైన దాడులు జరుగుతున్నందుకు, గల్ఫ్ దేశాలు యుద్ధం బారిన పడినందుకు, మిగిలిన ఇతర ప్రపంచ దేశాల్లో భయంకరమైన ఉపద్రవాలు అల్లకల్లోలో జరుగుతున్నప్పుడు
దేవుడు చూస్తూ ఎందుకు ఉండిపోయాడు? కనుక ఆ దేవునిదే తప్పు. ఇలా మాట్లాడుకుని మానవ సమాజానికి ఎవరండి బుద్ధి చెప్పేవాడు? నిజానికి ఎందుకు ఇలా జరుగుతుందో అన్నది కారణం వెతకాలి. తరచుగా ఎందుకు జ్వరం వస్తుంది అని సందేహం కలిగినప్పుడు డాక్టర్లు ఏం చేస్తారంటే డయాగ్నోస్ చేస్తారు. రక్త పరీక్ష, ఇతరతర పరీక్షలు చేసి ఎందుకు ఈ జ్వరం తరచూ రావడానికి కారణం ఏంటి అనే మూలాన్ని వెతుకుతారు వాళ్ళు. ఆ మూలం ద్వారా ఏదైనా ఒక జబ్బు బయటపడితే దానికి తగిన మందు వెంటనే వాళ్ళు ఇవ్వటం వలన ఆ రోగం నుంచి ఆ రోగి బయటపడతాడు, ఆరోగ్యవంతుడిగా మారుతాడు. అది అంటే వచ్చిన రోగానికి తగిన చికిత్స చేయటం అంటారు దాన్ని. మరి ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను దేవుడు బాధ్యత, దేవుడు నా బాధ్యుడిగా చేసేది. ఏమండి, మనుషులు ఎందుకు ఇలా మారిపోయారు అంటే తమ తప్పిదాలు వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు అన్నది నిజం. ఏమండి, ఏదైనా కీడు సంభవించిందంటే ఈ కీడు ఎందుకు సంభవిస్తుంది, ఈ కీడు వెనుకున్న కారణం ఏంటి, ఈ కీడుతో నాకున్న సంబంధం ఏంటి అని ఆలోచించాలి. కానీ మనిషి అహంకారం, పరుణ మీద నేరస్థాపన చేయటం అలవాటుగా మారిపోయింది. తప్పు చేసి కూడా చూడండి, ఎప్పుడు మనిషి తన తప్పును ఒప్పుకోడు. వీడే కంగారు లేని గుద్దేసినా అయ్యో సారీ అండి తప్పు అయిపోయింది అంట, ఏమయ్యా అంత కళ్ళు చూసుకోకుండా వస్తున్నావా అని అంటాడు ఎదుటోండి. అంటే అక్కడ వాడు తప్పు ఒప్పుకోవడం వాడికి ఇష్టం లేదు. పొరుగువాడి మీద నేరస్థాపన చేసేయటం అది దేవుడైనా సరే. ఇది మనిషికి ఒక భయంకరమైన అలవాటుగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేయాలి చెప్పండి? ఇలాంటి మూర్ఖపు మానవ సమాజానికి దేవుడు ఎటువంటి జవాబుని చెప్పాలి చెప్పండి? అందుకే శాప గ్రంథాన్ని పంపుతున్నాడు. శాప గ్రంథం ఎక్కడి నుంచి వస్తుంది? శాప గ్రంథం. దానికి రెక్కలేంటి, అది ఎగరడం ఏంటి? దేవుడు ఏనాడో క్రీస్తు పూర్వం రూపకాలంకారంగా జరగబోయే నష్టాలను, ప్రమాదాలను సూచిస్తూ ప్రవక్తల ద్వారా పలికించాడు దేవుడు. చూద్దాం మాటలు. జకర్యా గ్రంథం 5వ అధ్యాయం, జకర్యా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. జకర్యా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి, నేను మరలా తేరి చూడగా ఎగిరిపో పుస్తకం ఒకటి నాకు కనబడెను. అంటే దేవుడు దర్శనంలో చూపిస్తున్నాడు. ఎవరికి చూపిస్తున్నాడు? ఏమండి, చదువుదాం. ఎగిరిపో పుస్తకం ఒకటి నాకు కనబడెను, నీకేమి కనబడుచున్నదని మరలా అడగగా దేవుడు ప్రశ్నిస్తగా అతడు, నేను 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పును గల ఎగిరిపో పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటిని. ఏం కనబడుతుందటండి? ఏం కనబడుతుందట? 20 మూరల నిడివి. 20 మూరలే ఏమంటే 20 మూరలు అంటే చాలా పెద్ద పుస్తకం అన్నమాట అది. 10 మూరల వెడల్పు గల ఎగిరిపో పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నది. ఎగిరిపోయే పుస్తకమా కనబడుతుంది? ఎందుకు? పుస్తకం ఎగరడం ఏంటి, ఆ పుస్తకం కనబడడం ఏంటి? ఏమండి, అంటే దేవుడు ఈ మాటలు వ్రాయిస్తున్నాడు అంటే ఈ మాటల వెనుక ఉన్న సారం ఏంటో మనం ఆలోచించాలి. ఆ రోజు క్రీస్తు పూర్వం ప్రపంచానికి పడుతున్న దుర్దశను ఉద్దేశించి దేవుడు ముందుగా హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఏమండి, ఇంతకీ పుస్తకం ఏంటి, ఎగరటం ఏంటి, ఎందుకు జరుగుతుంది ఇదంతా అంటే 3వ వచనంలో చెబుతున్నాడు చూడండి. అందుకు అతడు నాతో ఇట్లనెను, ఏమని? ఇది భూమి అంతటి మీదికి బయలు వెళ్ళు శాపమే. పుస్తకంగా నువ్వు చూస్తున్నావు కదా దాన్ని, అది ఎందుకు ఎగురుకుంటూ వస్తుందో తెలుసా? శాపం వెతుక్కుంటూ వస్తుంది నిన్ను. అరే భలేరా పుస్తకం ఎగురుతుంది అనుకుంటున్నావా? ఏమిటి, అప్పుడప్పుడు ప్రపంచ దేశాలు కొన్ని ఫ్లూల ద్వారా భయపడిపోతాయి. ఫ్లూ అంటే రోగం, బర్డ్ ఫ్లూ అంటారు. బర్డ్ ఫ్లూ అంటే పక్షుల ద్వారా చేరే జబ్బు. అప్పుడు కోడి మాంసాలు మనం తినం, పక్షి మాంసాలు ముట్టుకోం మనం. ఎందుకంటే పక్షుల నుంచి పక్షులు, ఆ పక్షులలో అది వ్యాపించి, పక్షులు ఒక దగ్గర ఉంటాయేంటి, ఏదో అరణ్యంలో జంతువులు అయితే అక్కడే ఉంటాయి. కానీ పక్షులు ఏం చేస్తాయంటే ఎగురుకుంటూ వచ్చేస్తాయి. ఎక్కడికి?
నచ్చిన చోటుకు పోతాయి అవి. దానివల్ల చాలా తీవ్రంగా వ్యాపిస్తుంది, తీవ్రంగా వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుంది పక్షుల వలన. ఎందుకంటే అవి ఎగురుతాయి, ఎక్కడికైనా వెళ్ళి వాళ్తాయి అవి. అక్కడ వాలి అక్కడున్న జీవరాశికి లేదా అక్కడున్న పక్షి సంతతికి అవి అంటించవచ్చు ఫ్లూ. ఎలా ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్న ఒకరికి జలుబు చేసింది అనుకోండి, వీళ్ళు తుమ్ముతూ ఉంటారు. వెంటనే ఆ పక్కన ఉన్న వాళ్ళకి కూడా మొదటి రోజు రాకపోయినా రెండో రోజు రాకపోయినా ఆ వైరస్ లోపలికి వెళ్ళిపోద్ది. అది 2 రోజుల తర్వాత వాళ్ళు తుమ్మడం ప్రారంభిస్తారు. అంటే ఏంటనమాట, వ్యాపించేసింది వైరస్ వ్యాపించింది. అలా శాపాన్ని దేవుడు వ్యాపింపచేస్తున్నాడు చూడండి. అందుకు ఒక పుస్తకంగా చెప్పి ఆ పుస్తకానికి రెక్కలిచ్చి అది ఎగురుతుందట. ఎందుకు ఎగురుతుంది? మనుష్యుల మీదికి అంటున్నాడు చూడండి 3వ వచనం. అందుకు అతడు నాతో ఇట్లను, ఇది భూమి అంతటి మీదికి బయలువెళ్ళు శాపమే. దానికి ఒక ప్రక్క వ్రాసి ఉన్న దానిని బట్టి దొంగిల వారందరూ కొట్టివేయబడదు. అందులో మళ్ళీ వ్రాత ఉందంటే సుమా, ఖాళీ పుస్తకం కాదట అది. పుస్తకంలో రాతలు రాశాడట, అక్షరాలు కనబడుతున్నాయట ఆ పుస్తకం మీద. ఇంతకీ అక్షరాలు ఒక పుస్తకానికి 2 వైపులు ఉంటుంది కదండి, ఎడం వైపు కుడి వైపు. అలా దానికి ఒక ప్రక్క వ్రాసి ఉన్న దానిని బట్టి దొంగిలి వారందరూ కొట్టివేయబడుదురు, రెండవ ప్రక్క రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు అంటున్నాడు చూడండి. 2 పక్కల 2 హెచ్చరికలు చేస్తున్నాడండి. ఏంటి ఆ హెచ్చరికలు? ఒక పక్క ఉన్న వార్నింగ్ ఏంటో తెలుసా? ఒక పక్క ఏముందట, దొంగిలి వారందరూ కొట్టివేయబడుదురు. ఎవరెవరైతే దొంగతనాలు చేస్తారో అలా దొంగిలి వారందరూ కూడా కొట్టివేయబడుదురు. కొట్టివేయబడుదురు అంటే నాశనం అయిపోతారు అని అర్థం, కూలిపోతారు అని అర్థం. కొట్టివేయబడ్డం, కింద పడిపోతారు అని అర్థం. ఇక రెండో పక్క వ్రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడతారు. అప్రమాణికులు అంటున్నాడు. అప్రమాణం అంటే ప్రమాణం చేసిన దానిని నిలబెట్టుకోలేని వాళ్ళు అప్రమాణికులు అంటారు. ఇచ్చిన మాటను నెరవేర్చుకోలేని వాళ్ళు అప్రమాణికులు అంటారు. మాటిచ్చి తప్పిపోవడం. అంటే ఈ గ్రంథం ద్వారా దేవుడు 2 ప్రధానమైన హెచ్చరికలు ఈ మానవాళికి జారీ చేస్తున్నాడు. ఇది శాపం అంటున్నాడు చూడండి. మనం ముందు చదువుకున్నాం కదా 3వ వచనంలో. అందుకు అతను నాతో ఎట్లండి, ఇది భూమి అంతటి మీదికి బయలు వెళ్ళు శాపమే. భూమి మీదకి ఎందుకు వస్తుంది? భూమి మీద ఎవరున్నారని? సముద్రం మీదకి వెళ్ళలేదు. ఆరిన నేలగా ఉన్న భూమి మీదికి బయలు వెళ్తూ ఎగురుతూ ఉంది ఈ పుస్తకం. అది ఎగురుతూ 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 దాని మీద ఉన్న వ్రాతలలో ప్రపంచ మానవాళికి, భూమి అంతటిలో ఉన్న ప్రజలకు అది సూచనలు చేస్తుంది, హెచ్చరిక జారీ చేస్తుంది. ఏంటో తెలుసా? ఇదిగో శాపాన్ని వస్తున్నాను, శాపమై వస్తున్నాను. మాకెందుకు శాపం? మేమేం తప్పు పని చేశాం? మేమే నేరం చేయలేదు కదా అని అనుకోవచ్చు. లోకం అనుకుంటుంది. ఇప్పుడు ఇరాన్ ప్రజలు ఏమనుకుంటారండి? ఏమండి, ఇరాన్ దేశంలో ప్రజలు అమాయకులేనండి. నిజమే, యుద్ధంతో వాళ్ళకి ఏం సంబంధం లేదు. వాడు కమేనీ చేసిన పనులు, ఏమండి, వాడు చావగానే రోడ్ల మీదకి వచ్చి పండగ చేసుకున్న ప్రజలు ఉన్నారు. అవునా? అది మీరు చూసారు సోషల్ మీడియాలో. అంటే వీడి పీడ విరగడైపోయిందిరా, వీడు ఎంత దుర్మార్గుడు అంటే ఆడవాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఏమాత్రము స్వేచ్ఛ ఇవ్వలేని ఒక నియంత పాలనలాగా వాడు చేస్తున్నాడు. అంటే ఆడది కట్టు బానిస, ఏమాత్రం స్వేచ్ఛ లేదు. విడాకులు ఇవ్వాలన్నా భర్త అనుమతి కావాలట. ఏమండి, బయటికి వెళ్ళాలన్నా భర్త చెప్పకుండా వెళ్ళకూడదట. అసలు కళ్ళు తప్ప ఇంకా ఒంటి మీద ఏమి ఉండకూడదట, కనబడకూడదట. ఏమండి, చిన్నపిల్లలైనా సరే పెళ్లి చేసుకోవచ్చట. ఏంటి, 6-7 సంవత్సరాలు ఉన్న పిల్లలైనా. ఇలా ఒకటి కాదండి, ఇలా భయంకరమైన షరియా చట్టాలు ఏదో అంటారండి, షరియా లాస్ అంటారు. అంటే కొన్ని తీవ్రమైన మతోన్మాద సంబంధమైన చట్టాలు. ఇంకా చాలా రకాలంటే మనిషి యొక్క కనీస స్వేచ్ఛను కూడా కాలరాచే విధముగా అలాంటి చట్టాలు చేసిన దుర్మార్గుడు. ఏమండి, వాడు మాట్లాడుతూ ఒక మాట విన్నానండి, వాళ్ళు చూపించారు క్లిప్లో. ఏంటంటే వాడు మాట్లాడుతూ ఒక మాట అన్నాడండి, స్త్రీ అది కేవలం మనకి కట్టు బానిసగానే దేవుడు మనకి చేశాడట. కట్టు బానిస, ఏమండి, బానిసగా స్త్రీలు చేశాడా? లేదా నీకు సాటి అని సహాయంగా చేశాడా? సాటి అన్నాడంటే ఈక్వల్, సమానం.
పురుషుడికి సమానమైన సహకారం, సహాయం అందించేది, ఎందులోనూ తక్కువ కాదు అని మనం నమ్ముకున్న చట్టంలో దేవుడు రాయించిన గ్రంథంలో ఉంది. కానీ వాడు చెప్పుకుంటున్నాడు ఏమనంటే, స్త్రీ దేవుడు ఎందుకు చేశాడంటే, వాడు స్వయంగా వాడు మాటల్లో విన్నానండి ఆ క్లిప్పు. మనకు బానిసగానే దేవుడు స్త్రీని చేశాడంట. బానిస మనిషి కాదురా. అంటే వాళ్ళ చట్టాలలో ఎంత తీవ్రంగా ఉన్నారంటే, ఏమండి, మగవాడైతే చచ్చిపోయిన వెంటనే కన్యకలు ఉంటారంటండి అక్కడ. కన్యకల దేనికిరా కన్యకలు? కన్యకలు అంటే పురుషుని ఎరగని వాళ్ళు. వీడు యుద్ధంలో వీరమరణం చెందినా, వీడు దుష్టుడుగా ఉండకుండా ఏదో గొప్పవాడుగా, ఏదో దేవుని కోసం నేను పవిత్ర యుద్ధంలో, మత యుద్ధంలో నేను ప్రాణార్పణం చేసేసాను, ప్రాణం ఇచ్చేసాను అని చెప్పుకుంటే, ఇలాంటి జేహాదీలు అంటారు వాళ్ళు. జేహాదీలు అంటే పవిత్ర యుద్ధం కోసం ప్రాణాలు విడిచిపెట్టిన వాళ్ళు. ఒక్కొక్క జేహాదీకి ఇలా చచ్చిపోయిన వెంటనే వాడు స్వర్గానికి వెళ్ళిపోతారట. వెళ్ళిపోగానే ఎంతమంది కన్యకలేటండి? 14 కన్యకలు వాడి కోసం ఎదురు చూస్తుంటారట. నిజమే? ఏం బాబు 14 కన్యకలు అంటే? అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా స్త్రీవాంఛ, ఏమండి, కోరికలు, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆడవాళ్ళ మీద వ్యామోహం తీర్చుకోవటం, అది కూడా పవిత్రమైన కన్యకలు అయ్యుండి. ఇంకా నేను వయసు చెప్పలేదు, 6 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 30 సంవత్సరాలు చెప్పలేదా వయసు? అంటే ఆడదనగానే కేవలం ఆట వస్తువుగా భావించే భయంకరమైన చట్టాలు కలిగిన వాళ్ళు ఆ దేశంలో ఉన్నవాళ్ళు. అంటే ఆడవాళ్లకు ఏమంటది, ఆట బొమ్మ అంటారు కదండి. ఆట బొమ్మ. నువ్వు పెళ్లి చేసుకోవడానికి మాత్రం ఎందుకు పెళ్లి చేసుకోవడం అంటే, మరి ఇంట్లో బట్టలు ఉతకాలి కదండి, వంట చేయాలి కదండి, అంటే దానికోసమా? అంటే వివాహం చేసుకుంటున్నందుకు నీ ప్రేమను ఎదుటి వ్యక్తితో పంచుకొని ఒక జీవిత భాగస్వామిగా నీ మంచి చెడ్డల్లో, నీ జీవిత ప్రయాణంలో నీతో పాటు అన్ని సహకారాలు, హెల్ప్ తీసుకోవడానికి వాడుకోవన్నమాట. నువ్వు దేనికనమాట? కేవలం నీ కోరిక తీర్చుకోవడానికో, నీ పనులకు కట్టుబానిసగా పని చేయడానికో. అందుక స్త్రీని దేవుడు ప్రకృతిలో చేసింది, మనలో నుంచి తీసి చేశాడు. పురుషునిలో నుంచి స్త్రీని చేశాడంటే మనలో నుంచి వచ్చిందే కదా, ఎక్కడి నుంచో తీసుకుని వేరుగా చేసేది కాదు. కానీ వాళ్ళు ఎలా చెబుతున్నారు చూసారా? పురుషుడి గట్ట చచ్చిపోయిన వాడినే పరలోకానికి వెళ్ళిపోతారంటాడు. ఇలాంటి ఆత్మహత్య చేసుకుంటే, బాంబుల్లో పేలిపోయినా, ఎదుటివాడిని చంపుతూ చచ్చిపోయినా, అదే పవిత్ర యుద్ధంలో చచ్చిపోతే 14 మంది కన్యకలు ఉంటారండి. మరి ఆడదానికోసం ఎందుకు రాయలేదు అంటే, మరి ఆడవాళ్ళు కూడా ఉన్నారు కదండి, వాళ్ళ దేశంలో ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆడది చచ్చిపోతే వాళ్ళకి మరి 14 పురుష పొంగవులు ఉండరా? కన్యకైన పురుషులు వద్దా వాళ్ళకి? అంటే మగవాడికి ఆడది కావాలన్నమాట, ఆడదానికి. దానికోసం కూడా చెప్పారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళా పండగ రోజు పాత మొగుడే అన్నట్టు. నిజమండి, పండగ రోజు నాడు కూడా పాత మొగుడే అన్న బండ సామెత మన దగ్గర ఉంటుంది. ఇక్కడ కూడా వీడితో పడి 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 దరిద్రుడితో చావలేక చస్తే, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళా దేవుణ్ణి వేడుకుంటే, ఇన్ని సంవత్సరాలు నిన్ను చిత్రహింసలు పెట్టిన ఈ మొగుడే అక్కడ కూడా దేవుడు నీకు ఇస్తారట. అంటే ఆడదానికి ఒక న్యాయం, ఏమండి, పురుషుడికి మాత్రం ఇది కాదట, 14 మంది కన్యకలు దేవుడు ఇస్తారట. ఏంటిది? ఇదంతా అన్యాయంగా మనకు అనిపించటం లేదు? ఇదంతా పక్షపాతంగా మనకు అనిపించటం లేదు? ఇలాంటి పక్షపాత ధోరణితో చట్టాలను చేసుకుని ప్రజలను పాలిస్తున్న ఈ కమీనేగాళ్ళు లాంటి వాళ్ళు, ఇలాంటి దుర్మార్గులు చచ్చిపోతే పండగ చేసుకున్నారండి. మన భారతదేశంలో సిగ్గులేను, మన భారతదేశంలోనండి ఆడిని ఎందుకు చంపేశారు? ఆడు పవిత్ర యుద్ధంలో చచ్చిపోయాడు అంటే ఆడదాన్ని ఆట బొమ్మలా వాడుకోవడం వీళ్ళకి ఇష్టం అన్నమాట. మరి వాడిని సమర్థించే వాళ్ళందరూ కూడా ఏమనుకోవాలి ఈ దేశంలో ఉండి? అంటే వాడు చెప్పేది మంచో కాదో నీకు వద్దా అంటే, నీ మతానికి సంబంధించినోడైతే సరిపోద్దా అన్నమాట. ఏమంటే ఈరోజు ఈ దేశంలో మైనారిటీలుగా మనం ఉన్న క్రైస్తవులైన వాడైనా ఈ భయంకరమైన గారడీలు చేస్తూ, మోసాలు చేస్తూ ప్రజల్ని తోలు బొమ్మలు ఆడిస్తున్నవాడు మనం గద్దిస్తున్నావా లేదా? వ్యతిరేకిస్తున్నావా లేదా? అబ్బాయి వాడు ఏది చేసినా మా క్రైస్తవుడు కదండి అంటే సమర్థిస్తావా వాడిని? తప్పు చేసినా సరే అవునండి వాడిది రైటే అని మనం ఒప్పుకుంటావా? నా తప్పు చేసినప్పుడు వాడు మనవాడైనా ఎవడైనా సరే తప్పు అంటే తప్పే. అలా మనం ఉన్నాం. కానీ వీళ్ళేంటండి పాకిస్తాన్ గెలిస్తే ఇక్కడ పండగ చేసుకున్నారండి, పాకిస్తాన్ ఓడిపోతే ఇక్కడ జెండాకి జై చెప్పకుండా పాకిస్తాన్కి జై జైలు కొట్టిన వాళ్ళు ఉన్నారండి. అంటే వీళ్ళకి దేశభక్తి లేకపోగా, దైవభక్తి లేకపోగా, అంటే ఒక క్రూరమైన సమాజంగా కనబడుతున్నారు. క్రూరమైన సమాజం. అలాగని ఇస్లాం వాళ్ళందరూ అలాంటి వాళ్ళు కారండి.
ఇస్లాంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ నమ్మకాలు, ఎందుకంటే వీళ్ళలో కూడా చాలా తెగలు ఉన్నాయి. షియాలని, సున్నీలని రకరకాల చట్టాలతో వేరువేరుగా చట్టాలు చేసుకొని బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అందులో వీళ్ళు తీవ్రస్థాయికి వెళ్ళిపోయారు. ఎవరు? ఇరానీయులు కానీ, ఆఫ్ఘనిస్తానీయులు కానీ కొంతమంది ఉన్నారండి. ప్రపంచ దేశాల్లో భయంకరమైన కఠినమైన చట్టాలను చేసుకొని ఏ విధంగానైనా సరే ప్రజలను తమ పాదాల క్రింద అణిచిపెట్టి ఏమండి నియంతలుగా వ్యవహరించి ఏలికలుగా ప్రజల్ని పాలిస్తున్న దొంగలు. మరి ఇలాంటి వాళ్ళ మీద శాపాలు రాక ఏమొస్తాయి చెప్పండి? మంచి వస్తుందా? దేవుడు మంచిని పంచాలా వీళ్ళందరికీ? పంచడు. అదే చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడండి? చెప్పాడు, 2 పక్కల రాత రాశాను రా దాని మీద, ఆ పుస్తకం మీద. అందులో 2 ఉన్నారు, ఒకటి దొంగిల వారు, రెండోది అప్రమాణికులు. వీళ్ళందరూ ఏం చేస్తాడు? శాపం అంటున్నాడు. చూడండి, శాపం అంటే దేవుడు తన వార్తలను, తన మాటలను ఈ ప్రపంచానికి సంకేతాలుగా పంపిస్తున్నాడు. ఎవరైతే మీలో ఈ మాటలు వినరో, ఎవరైతే నా మాటలను మీరు గౌరవించరో, మిమ్మల్ని నేను విడిచిపెట్టను. అలా విడిచిపెట్టను అన్నందుకు మరి ఏం చేస్తాడు? విడిచిపెట్టను అన్నందుకు దేవుడు ఏం చేస్తాడు? ఏమండి, వినకపోతే ఏం చేస్తారో ఒకసారి చూద్దామా? ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 19వ వచనం నుంచి ఒకసారి చదువుదామండి. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 19 నుంచి. అట్టి పనులు చేయవాడు ఆ శాపవాక్యములు వినినప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకొనవలనని నేను నా హృదయ కాఠిన్యమును నడుచుచుండినను, నాకు క్షేమము కలుగునని నేను ఆశీర్వాదము నొందెదనని అనుకును. అయితే యెహోవాని క్షమింపనొల్లడు. రే, మీకు మీరే గొప్పవాళ్ళు అనేసుకున్నారా? మీకు మీరే చట్టాలు చేసుకొని మేము మంచివాళ్ళమి, గొప్పవాళ్ళమి అని అనుకుంటున్నారా మీరు? యెహోవా ఏమంటున్నాడండి? యెహోవా వారిని క్షమింపనొల్లడు. అట్టివాడు మీలో నుండి నీళ్ళ నిశ్చయముగా యెహోవా కోపము ఓర్మియు ఆ మనుష్యుని మీద పొగరాజును. ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నీ వానికి తగులును. ఎవడు తప్పుగా ప్రవర్తించినా, తప్పుగా మాట్లాడినా శపించేస్తాను వాడిని అంటాడు. చూడండి, దేవుడు శాపం అంటే శాపవాక్యములు. పుస్తకంలో ఉన్నవి ఏంటంటే శాపగ్రంథం. అది గ్రంథం శాపమైనది కాదు. నువ్వు చేసే పనికిమాలిన పనులకు నీ మీదకి వచ్చే శాపాలను దేవుడు రాయించి అది గ్రంథం మీద నీ శాపాలను వ్రాయబడిన శాపగ్రంథం. అది నీ పాపాలు వ్రాయబడిన శాపగ్రంథం. అది ఎగురుకుంటూ వస్తుంది నీ దగ్గరికి. ఎప్పుడు వస్తుంది? నువ్వు తప్పు చేసినప్పుడు. దేవుడు అన్నాడు కదా, ఈ గ్రంథంలో వ్రాయబడిన శాపములని వానికి తగులును. యెహోవా అతని పేరు ఆకాశము క్రింద ఉండకుండా తుడిచివేయును. ఈ గ్రంథములో వ్రాయబడిన నిబంధన 21వ వచనం అండి. ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నిటిని బట్టి వానికి కీడు కలుగుటకై యెహోవా ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో నుండి వారిని వేరుపరుచును. 27 గనుక ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నిటిని ఈ దేశము మీదికి తెప్పించుటకు దాని మీద యెహోవా కోపము రగులుకొనెను. రగిలిపోతున్నాడట. ఎందుకు రగిలిపోవాలి? ఎందుకు దేశాల్ని సర్వనాశనం చేయాలి? బిక్కుమని బ్రతుకుతున్నారండి ఇప్పుడు. అటుగల్ప దేశాలు కానీ, ఇటుగల్ప దేశాలు కానీ మొత్తం అంతా కూడా, అటు ఇరాన్ మొదలుకొని విమానం అనేది గగనతలంలో ఎగరడం మానేసిందండి. కువైట్ మీద దాడులు, దుబాయ్ మీద దాడులు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే దుబాయ్, ఎప్పుడు యుద్ధాన్ని చెవి చూడను దుబాయ్, ఏమండి పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న దుబాయ్. ఈరోజు చూడండి, బాబోయ్ దుబాయ్ మేము వెళ్ళమండి బాబు అంటున్నారు. ప్రతి వారికి వీసా ఫ్రీ. ఎంత తక్కువే, 2000 ఉంటే చాలు వీసా ఇచ్చేస్తాడు. 2000 లేదా ఒక 5000 కడితే చాలు, ఇంకా ఇమీడియట్గా మీకు వీసా వచ్చేస్తుంది. అలా వచ్చి మీరు పర్యాటకంగా చూసి వచ్చేయచ్చు. అందుకే చూడండి, ప్రతి ఒక్కడు ఏం కాకుండా పక్కింటికి వెళ్ళినట్టు వెళ్ళిపోతున్నాడు దుబాయ్కి ఈ మధ్యకాలంలో. కానీ జరుగుతున్న కార్యక్రమాలు ఏంటి అక్కడ? ఏమండి, ఊరకనే వస్తాయి. ఏ దేశం మీదకైనా కీడు, ఏ దేశం మీదకి, ఏ ఇంటి మీదకైనా సరే కీడు ఊరకనే రాదు. దొంగతనం చేశావు, అప్రమాణం చేశావు, ఏమండి దేవుడు కోపం రగులుకుంటుంది. అదే చెప్తున్నాడు కదా, కోపం రగులుకుంటుంది అని. దేవుడు మాట వినకపోతే ఏమొస్తుంది? యెషయా గ్రంథం 24వ అధ్యాయం 1, 5, 6 వచనాలు చదువుదామండి. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం, 5వ వచనం, 6వ వచనం. ఆలకించిన యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు. ఆయన దానిని పాడుగా చేసి కల్లోలపరుచుచున్నాడు. దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. పొండి
చెదరగొడుతున్నాడటండి వాళ్ళని. 5వ వచనం, లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించుచున్నారు. ఎందుకు? లోకంలో ఉన్న మనుష్యులు మంచిని మీరిపోతున్నారండి. మంచి చెడు లేదు. ఈరోజు చూడండి, మన దేశం మాత్రం బాగుందేంటి? అరాచకాలు జరగని ప్రాంతం ఏది చెప్పండి? కూతురు తండ్రిని తల్లిని చంపుతున్న దినాలు ఇవ్వండి. తల్లి తండ్రి కలిసి కన్న బిడ్డను హతమారుస్తున్న దినాలండి. కసాయి దినాలు అంటారు వీటిని. ఎవరి మీద ప్రేమలు ఆప్యాయతలు విలేవు. తేడా వచ్చిందా ఎవడైనా శత్రువే. వాళ్ళ కోరిక నెరవేరకపోతే ఎంత సొంత వాళ్ళైనా వీళ్ళు విరోధులే. అందుకు వాళ్ళ ప్రాణం తీయడానికి కూడా వెనకాడటం లేదండి ప్రజలు. మమకారాలు పోయాయి. అయ్యో నా తల్లి కదా, నా తల్లి మీద నేను ఎలా చంపగలను? ఏమండి, అయ్యో నా తండ్రి కదా, నేను కన్న బిడ్డ కదా, నేను ఎలా ప్రాణం తీయగలను? ఇటువంటి ఫీలింగ్స్ ఏమి లేవండి. నో ఫీలింగ్స్. ఎటువంటి అభిమానాలు లేవు, ఎటువంటి బంధాలు లేవు వాళ్ళ మధ్య. చంపేయటమే, తేడా వస్తే చంపేయటమే. అందుకే దేవుడు ఏమంటున్నాడు? అదేనండి 5వ వచనంలో, యెషయా గ్రంథం 24 5వ వచనం, లోక నివాసులు ధర్మశాసనములు అతిక్రమించుచున్నారు, కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు, మంచిని మీరిపోతున్నారు. దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను. అలాంటి దుర్మార్గులు ఇలాంటి మన మధ్య ఉండటం వల్ల ఏమవుతుంది చెప్పండి? లోకం అపవిత్రం. అపవిత్రం అండి లోకం. బాగులేదు లోకం. దినాలు బాగులేవు, రోజులు బాగులేవు, మనుషులు మంచివాళ్ళుగా లేరు. అందరిలో స్వార్థం, మోసం, కపటం, విరోధం, ఇవే కదా మనకు కనబడుతున్నాయి. ప్రతి వార్తల వెనక ఉన్నది ఇదే కదా అర్థం. ఇంకేమంటున్నాడంటే 6వ వచనం, శాపము దేశమును నాశనము చేయుచున్నది. ఎందుకు ఈరోజు దేశాలు నాశనం అయిపోతున్నాయి? అది క్షామమా? అది ఉపద్రవమా? అది కరువా? అది రోగమా? ఏమండి, అది యుద్ధమా? ఏదైనా కావచ్చు. ఇరాన్ యుద్ధంతో నాశనం అయిపోతుంది. మిగతా దేశాలు ఆకలితో చచ్చిపోతున్నాయి. మిగతా దేశాలు వరదలతో చచ్చిపోతున్నాయి. మిగతా దేశాలు ఏమండి భూకంపాలతో. ఇలా ఒకటి కాదండి, నానా రకాలైన భయంకరమైన కీడులు. ఎందుకట? 6వ వచనం, శాపము. శాపముంద దాని మీద శాపం. ఒరే శాపం పెట్టకరా, ఒరే శాపం మాట్లాడకురా. ఎందుకంటే ఆ శాపం అనగానే భయపడిపోతుండ్రు. రే వద్దురా, ఏది పడుతుంది అనకరా, నెరవేరుతుందేమో ఆ శాపం. ఒక మాట అంటేనే భయపడుతుంటాడు మనిషి. కానీ దేశం మీదుగా శాపం వస్తే, శాపము దేశము నాశనము చేయుచున్నది, దాని నివాసులు శిక్షకు పాత్రులేరి. దేశ నివాసులు కాలిపోయిరి, శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు. కాలిపోయారటండి. అంటే మంటలా? కువైట్లో ఎత్తైన భవనం మీద ఈరోజు చేశారండి పెద్ద డ్రోన్ అటాక్. మనిషి వెళ్ళడం అవసరం లేదు, అంతా కూడా డ్రోన్సే కదండి. టెక్నాలజీ వాళ్ళు సంపాదించుకొని నేర్చుకున్న టెక్నాలజీ ద్వారా వాళ్ళే సులువుగా ఒకళ్ళొకరు చంపేసుకుంటున్నారు, పేల్చేసుకుంటున్నారు, హతమార్చుకుంటున్నారు. నాశనం. ఇదంతా జరగడానికి కారణం ఏంటి? శాపాన్ని కొని తెచ్చుకున్నారు వాళ్ళు. శాపము దేశము నాశనము చేయుచున్నది. ఎందుకు శాపం? పుస్తకం ఎగురొచ్చింది, మానవాళి మీద ఎగురుస్తున్న శాప గ్రంథం అది. అరే మీరు చేస్తున్న నేరాలు చాలా ఉన్నాయి అందులో. దొంగతనం చేస్తున్నారు మీరు. మేమేంటంటే దొంగతనం చేయడం? ఊరుకోండి, మేము దొంగలమా? మేము రాజుల్లో బ్రతుకుతున్నామండి. ఈరోజు భూమి మీద మనిషి అనుభవిస్తున్న ప్రతిదీ ఎవరి సొత్తు చెప్పండి? ఎవరి సొత్తు? నువ్వు అనుభవిస్తున్న క్రూడ్ ఆయిల్ ఎవడది? నువ్వు అనుభవిస్తున్న భూములు ఎవడవి? నువ్వు అనుభవిస్తున్న ఆ లోకంలో ఆ లోపల ఉన్న ఖనిజాలు ఎవడవి చెప్పు? బంగారం, డైమండ్స్, పెట్రోల్, గ్యాస్. ఒకటి కాదండి, ఎన్నైతే ఎన్ని. బాక్సైట్ అంటున్నారు, బ్లాక్ స్టోన్ అంటున్నారు, గ్రానైట్ అంటున్నారు. ఎన్ని సంపదలు పెట్టాడండి ఈ భూమి మీద. మరి భూమి మీద నువ్వు వాటన్నిటినీ ఎవరి సొత్తును అనుభవిస్తున్నావు? ఎవరివని రవాణా చేస్తున్నావు? ఎవరివని తీసి అమ్ముకుంటున్నావు? ఎవరి దగ్గర తీసేసుకున్నావు నువ్వు ఇవన్నీ? నా దగ్గర, నాది ఆస్తి. భూమి ఎవరిదని అన్నాడు దేవుడు? భూమి నీదా? నాది భూమి, ఈ భూమి నాది అన్నాడు దేవుడు. చూడండి ఆ మాట ఎక్కడ ఉందో. ఈ భూమి నాదని నువ్వు దస్తావేజుల్లో నువ్వు రాసేసుకున్నావు, కానీ మలాకి గ్రంథంలో అంటాడా? చూడండి, ఈ భూమి నాది, శాశ్వత విక్రయం చేయొద్దు ఎవడో. మీలో ఎవ్వడూ కూడా శాశ్వతంగా విక్రయం చేసే హక్కు మీకు లేదు. కారణం,
ఈ భూమి నాది అంటున్నాడు దేవుడు. లేవియాకాండం 25వ అధ్యాయం 23వ వచనం. థ్యాంక్ యూ. లేవియాకాండం 23వ అధ్యాయం, క్షమించండి 25వ అధ్యాయం 23వ వచనం. భూమిని శాశ్వత విక్రయం చేయకూడదు, ఆ భూమి నాది. మీరు నా యొద్ద కాపురం ఉన్నవాళ్ళు. భూమి నాదిరా, పర్వతాలు నావిరా, సముద్రాలు నావిరా, నదులు నావిరా, ఈ విశ్వమే నాదిరా. ఎక్కడ మీరు కాపురం ఉండడానికి వచ్చిన మీరు అద్దెకి ఇల్లు ఇస్తే ఇంట్లో కన్నం పెడతారా? మీ ఇంటికి ఎవరైనా అద్దెకి ఇచ్చిన తర్వాత ఇంట్లో గొయ్యి పెడతాడు అనుకోండి, రోజాడు అని చూసి ఏమంటారు? ఎవరు దొంగరా నువ్వు, ఆయన మా ఇంట్లో కన్నం పెట్టా, నువ్వు మేకు కొడితేనే ఒప్పుకోరండి. మేకు అలాంటి వాళ్ళు ఉన్నారండి, ఓనర్స్, టెనెంట్స్ అంటారు. ఏమండి వాళ్ళు టిక్కుమని మేకు కొడితే చాలు, ఇగో ఏమండి మీరు మేకులు కొట్టడానికి వీల్లేదండి, గోడ మాది. కనీసం ఫోటో కూడా తగిలించకూడదు. నో, ఫోటో కూడా తగిలించడానికి వీల్లేదు, మెడకేసుకో పర్లేదు, కానీ గోడ మాది. అంటే వాడిది అనగానే ఎలా ప్రవర్తిస్తాడు మనిషి? ఓనర్ అనగానే ఎలా ప్రవర్తిస్తాడండి? రెంటకుండేవాడి మీద ఎలాగా జులుం చూపిస్తాడు? దిక్కుమాలు 100 గజాలు 500 గజాలు ఉండే స్థలంలో ఇల్లు కట్టుకొని నాది అని వాడి మీద రుబాబు చూపించే నువ్వు, ఈ విశ్వమే దేవుడిది అయితే ఆయన ఎంత రుబాబు చూపించాలి నీ మీద? వాడేస్తున్నావు, గాలి వాడేస్తున్నావు, నీరు వాడేస్తున్నావు, ఖనిజాలు వాడేస్తున్నావు, అన్నీ వాడుతున్నావు. వాడుతున్నందుకు దేవుడు ఏంటారు? నాదిరా, భూమి నాది. ఇప్పుడు శాపం ఎందుకు వస్తుందో చెప్పమంటారా? ఇందాక మాట చదువుతాండి, మళ్ళా ఇందాక మాట చదువుతాం. ఎందుకట దాని 2 పక్కల మీద ఒక పక్క ఏముందని జకర్యా గ్రంథం 5వ అధ్యాయంలో ముందు మనం చదువుకున్న మాట 3వ వచనంలో, అందుకతను నాతో ఇట్లనండి, ఇది భూమి అంతటి మీదుగా బయలువెళ్ళి శాపమే, దానికి ఒక ప్రక్క వ్రాసిన దాన్ని బట్టి దొంగిల వారందరూ కొట్టివేయబడుతున్నారు. అరే దొంగతనం చేస్తున్నారు, దొంగలరా మీరంతా, దొంగలరా మీరంతా అని దేవుడు అన్నాడు. దొంగల? మేమేం దొంగలమయ్యా, రాజుల్లో బ్రతుకుతున్న వాళ్ళు అంటున్నారా? దేవుడు సొమ్మును ఉపయోగించుకొని మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటుంది మనిషి. వాడు మనిషి అయినా, అది ప్రభుత్వమైనా, అది రాజ్యమైనా, అది ప్రజలైనా, ఎవడైనా అది దేవుని సొత్తు. రాదు దేవుని సొత్తు. మరి ఆ సొత్తును ఏం చేస్తున్నావు నువ్వు? నీకోసం వాడేసుకొని నా దగ్గర దొంగతనం చేశావు నువ్వు. ఏమండి దొంగతనం చేశారంటే అర్థం ఉంటుంది. దేవుడి దగ్గర దొంగతనం చేయడం అంటారా? మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం నుంచి ఏమంటున్నాడు? మానవుడు దేవుని యొద్ద దొంగిలునా. ఏమండి మనిషి దేవుడి దగ్గర దొంగతనం చేయగలడండి? చాలా మంది పిల్లలు వాళ్ళ అమ్మా నాన్న జోబులోంచి డబ్బులు కొట్టేస్తుంటారండి. దొంగలు, చిన్నప్పటి నుంచి దొంగలు. బడికి వెళ్ళినప్పుడు ఎంత నోటు ఉంటే అంత నోటు కొట్టేయడం, కొట్టేసిన తర్వాత ఏరా డబ్బులు కనబడలేదు, ఏమో నాన్నగారు నాకు తెలియదండి. ఆహా ఎంత అమాయకంగా. ఒరే పప్పు డబ్బాలో నేను 500 రూపాయలు దాచానరా, ఏమైందంటే ఏమో అమ్మ నాకు తెలియదు, కానీ కొట్టేసింది ఈడే. ఏమండి ఇలా ఎంతమంది పిల్లలు లేరు చెప్పండి? దొంగలైన పిల్లలు. బీరోల నుంచి డబ్బులు కొట్టేయడం, జేబుల నుంచి డబ్బులు కొట్టేయడం. తెలిస్తే ఏం చేయాలి? ఆహా మా నాన్న ఎంత తెలివిగా చాకచక్యంగా డబ్బులు కొట్టేశారని ముద్దు పెట్టకూడదండి. చాచి చెంప మీద కొట్టి అవసరమైతే వాత పెట్టి ఇంకెప్పుడు జీవితంలో దొంగతనం అనేది చేయకుండా వాడికి శిక్ష చేయాలి. లేదంటే ఏదైనా చేస్తాడు తర్వాత. ఆ దొంగతనం అలవాటైతే ఎంత నీచానికైనా వాడు ఉడుకడతాడు. వాడు భయం చెప్పవా? చెప్పాలి. మరి ఇక్కడ దేవుడు ఏమన్నాడు చూడండి, నా యొద్ద మీరేం చేశారు? మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. మీరు నా దగ్గర దొంగతనం చేశారా? ఏమండి ఎలా? ఇంక కింద చదివితే ఇవన్నీ నావే, నేనిచ్చినవే, నేనిచ్చినవి నాకివ్వడానికే ఇవ్వకుండా మీరు నొక్కేస్తున్నారంటే మీరు దొంగల కాక ఎవరు? ఇందులో ప్రపంచ దేశాల్లోని ప్రజలు, రాజ్యాలే కాదండి, చివరికి దేవుడు నమ్ముకున్న భక్తులైన దైవజనులు కూడా ఉన్నారండి ఇందులో. దేవుని ప్రజలు వాళ్ళు దొంగలే. కాలం దేవుడు ఇచ్చాడు, సమయం ఇచ్చాడు కదండి. టైం మీ దగ్గర ఉందా? వాచుకుందని కాదు, వాచుకున్న టైం కాదు. నీ బ్రతుకులు టైం ఉందా? ఉందండి. నువ్వు బ్రతుకున్నావా అంటే ఎవరిచ్చారనమాట? ఒకసారి కేజీహెచ్కి వెళ్ళు, బాబోయ్ 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 అనుకున్న నొప్పులతోని, భయంకర రోగాలతోని, మంచాల మీద దొరులతోని ఎంతోమంది రోగులు కనబడతారు. కానీ నువ్వు లేవు అక్కడ. నీ టైం బాగుంది, నీకు ఆరోగ్యం ఇచ్చాడు. ఎంత ఆరోగ్యం ఇచ్చినా ఈ సమయాన్ని దేవుడి కోసం 1 గంటే కదా, ఒక 2 గంటలు కదండి, ఏదో దేవుని మాటలు వినడానికి వెళదాని. నిజంగా ఎంతోమంది పరుగుల మీద పిల్లలు తీసుకొని కుటుంబాలుగా ఏమండి కేవలం దేవుని మాటలు వినడానికి వస్తారండి ఆసక్తిగా. ఎందుకు? ఏం నష్టపోతారని? వెళ్ళకపోతే నష్టం అంటే నష్టమేమీ లేదు వెళ్ళకపోవటం వల్ల. కానీ దేవుని మీద వాళ్ళకున్న ఆసక్తి, భక్తి,
అది మేము చూడడంగా దేవుడు చూస్తున్నాడా? చూసావా వీళ్ళంతా నా మాటలు అంటే నేను ఇచ్చిన టైం వీళ్ళు ఉపయోగించుకున్నారు కనుక వీళ్ళకి మంచి టైం నేను ఇవ్వాలి. దేవుడిచ్చిన టైంను దొంగతనం చేసే అవకాశం ఉన్నా ఏమండి రావచ్చు. ఇంటి దగ్గర ఉన్నాడు పడుకొని, లేదా ఎక్కడో తిరుగుతున్నాడు, ఏమండి ఏ కొండ ఎక్కాడు, కైలాసగిరి ఎక్కాడు, లేదంటే ఏ సముద్ర పోటుకి వెళ్ళాడు, లేదా ఏ సినిమా థియేటర్కి పోయాడు, ఎక్కడికో పోయాడు అనుకోండి. అదంతా దేవుడు ఇచ్చే టైమే కదా. దేవుడు క్యాలిక్యులేట్ చేస్తాడు ఏమని, అరే నీకు ఇచ్చిన టైంలో నువ్వు ఎంత దొంగతనం చేస్తున్నావురా, నాకు ఇవ్వాల్సిన టైం ఒక 2 గంటలు నాకు ఇవ్వకుండా ఏంట్రా కొంపలు ఒలిగిపోతాయి, నా సన్నిధికి రాకుండా ఏంట్రా అంటే ఇదంతా దొంగతనం కాదా? దొంగతనమే. ఇప్పుడు చెప్పండి, మానవులు ఆయన యొద్ద దొంగిలునా? డబ్బులు ఒకటి ఇవ్వకపోవడమే దొంగతనం కాదు. ఇచ్చిన ఆరోగ్యాన్ని దేవుని కోసం ఖర్చు చేయకపోయినా, ఇచ్చిన సమయాన్ని దేవుని కోసం మీరు సద్వినియోగం చేయకపోయినా, ఆయన పనుల వల్ల మీరు బాధ్యతగా ఉండకపోయినా, ఇవన్నీ కూడా దేవుని దగ్గర మీరు చేసే దొంగతనం. అవును, దొంగతనమే. అంటే దొంగతనం ఉంటే ఇప్పుడు మీరు ఏమన్నాడు, ఇప్పుడు పుస్తకాన్ని జ్ఞాపకం చేసుకోండి. పుస్తకంలో ఒక పక్క ఏముందట, జకరియా 5:3, ఇది భూమి అంతరి మీదకి బయలువెళ్ళి శాపమే, దానికి ఒక పక్క వ్రాసి ఉన్న దానిని బట్టి దొంగిలు వారు కొట్టివేయబడుదురు. ఎవడెవడైతే దొంగతనం చేస్తున్నాడో రే కొడతాను రా మిమ్మల్ని అందరినీ. అవునా, దొంగతనం చేస్తే కొడతాడా? మన బుద్ధి పెడతారా ఎవరైనా? చెప్పండి. చట్టాలు ప్రభుత్వాలు ఒప్పుకోవట్లేదు దొంగతనం చేస్తుంటే, దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. రాజ్యాలనైనా కొడతాడు, కుటుంబాలనైనా కొడతాడు, మనిషినైనా కొడతాడు. తండ్రి దెబ్బ వేస్తాడు ఆయన, వేయకపోతే ఎలా? కాబట్టి మనం ఈరోజు భయపడగలుగుతున్నామా దేవునికి? చెప్పండి, ఎక్కడుంది భయం? భలే ఉందండి, ఎగిరిపోతున్న పుస్తకానికి రెక్కలు నిజంగా ఆకాశంలో కనబడతారే, భలే పుస్తకం ఎగురుతుందిరా. పుస్తకం ఎగరడానికి సంతోషం కాదు, ఆ పుస్తకంలో రాయబడింది నీ కోసమే. అది ఎగురుకుంటూ నీ దగ్గరికి వచ్చింది. పుస్తకం నా దగ్గరికి వచ్చింది ఏంటి? దేవుడు ఏమైనా కొంపతీసి ఏమైనా వరాన్ని పంపించాడా మాకు? వరం కాదు, అది శాపం. ఆ పుస్తకం నీ దగ్గరకు వచ్చిందంటే ఏమండి, చిత్రగుప్తుల పుస్తకం అనుకున్నావు ఏంటది? ఏమండి, లేదంటే నీ ఆయుష్కాలం సంబంధించిన గ్రంథం అనుకున్నావా? ఆహా, దేవుడు ఇలాంటి పుస్తకం మనకి ఇచ్చేస్తే ఎంత బాగుందండి. కథలు వీటన్నింటిని చూసినప్పుడు మనం ఎంతో భలే ఉండే, పుస్తకంలో భవిష్యత్తు మనకు తెలిసిపోతుంటుందండి. ఆ పుస్తకం ఎప్పగానే ఏది ఎక్కడుందో మనకు తెలిసిపోతుంటే అంటే అలాంటి పుస్తకమా? అలాంటి పుస్తకం అయితే బాగుంది. కానీ దేవుడిని దగ్గరికి పంపించిన శాప గ్రంథం అది. నీకు తీర్పు తీర్చడానికి అందులో రాయబడింది ఒక పక్క నువ్వు దొంగతనం చేస్తున్నావని. ఏమండి, మరో పక్క ఏముందటండి? ఇప్పుడు చదవడం మళ్ళీ 3వ వచనంలో, జకరియా గ్రంథం 5:3, అందుకు అతను నా తిట్లను భూమి అంతరి మీదకి వెళ్ళి శాపమే, దానికి ఒక పక్క వ్రాసిన దాని మీద దొంగిల వారందరూ కొట్టివేయబడుదురు, రెండో ప్రక్క వ్రాసిన దాన్ని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. రే మాటిచ్చి తప్పిపోయిన వాడు ఎవడైతే ఉంటే మిమ్మల్ని కూడా వేసేస్తాను అంటున్నాడు. శాపం అంటే మాటిచ్చి తప్పిపోవడం శాపం, దేవుని దగ్గర దొంగతనం చేయటం, దేవునికి ఇవ్వకపోవడం శాపం. అంటే ఇలాంటి ఘోరమైన విషయాలను బట్టి ఈరోజు ప్రపంచానికి తీర్పులు జరుగుతున్నాయి. ఏమండి, అమెరికానని దేవుడు ఊరుకుంటాడేంటి? దేవుడు అమెరికా పక్షపాతం ఏంటి? కాదే. తప్పు చేస్తే అమెరికానని చిత్తక్కోటి అతను ఎన్నిసార్లు అమెరికాని వాయించేయలేదు, అమెరికాని ఎన్నిసార్లు వరదల్లో ముంచేయలేదు, అమెరికాని ఎన్నిసార్లు తుఫానులతో ముంచేయలేదు, విరిచిపడేశాడు. ఎందుకు? స్వార్థం. నువ్వు అలాగే మారావురా. నీ దేశంలో చట్టాలు బాగాలేవు, నీ దేశంలో భక్తి లేకుండా పోయింది. ఏమండి, అది ఏ దేశమైనా కావచ్చు. అది మహమ్మద్ దేశమా? ఏమండి, మహమ్మదీయులు ఉన్న దేశమా? హైందవులు ఉన్న దేశమా? క్రైస్తవులు ఉన్న దేశమా? సంబంధం లేదు ఆయనకి. ఆయనకి ఇవ్వకుండా పోతే, యేసుప్రభు అప్పుడు చెప్పాడు, కైసరివైతే కైసరికి ఇచ్చేయండి, దేవునివైతే దేవునికి ఇచ్చేయండి. ఈ మాట దేనికి ఉపయోగిస్తారు? ఎంతసేపు ఆ దశంభాగాల కోసం వాడుతారు. డబ్బులే. ఎవడైనా పాస్టర్ కానీ, ఎవడైనా వాక్యం చెప్పేవాడు కానీ, వాక్యోపదేశుడు దొంగబోతకుడైన వాడు చెప్పాడంటే ఈ మాట దేనికి చెప్తాడు? ఈ మాట, ఇదిగో దేవుడికి ఇచ్చేమన్నారు, ఇచ్చేయండో అంటే డబ్బులు తప్ప ఇంకేం ఇవ్వడానికి లేవా దేవుడికి? నీ దగ్గర ఎప్పుడు డబ్బే. ప్రేమ, ఆప్యాయత, ఏమండి, కాలం, ఆరోగ్యం, ఇవన్నీ దేవుడికి ఇవన్నీ నాకు ముఖ్యమైనవి కాదు, కేవలం రంగు నోట్లు మాత్రమే. అక్కడ ప్రసంగం చేసిన దానికోసమే మాటలు. ఇచ్చేయండి, నింపేయండి నిధులు. వీడొక రకమైన దొంగ. ఆ విధంగా దేవుడు పేరు చెప్పి దొంగతనం చేస్తున్నాడు వీడు. ఏ దొంగను విడిచిపెడతారు చెప్పండి? అందులో దేవుడు పేరు చెప్పుకొని దొంగతనం చేస్తున్నాడు, అసలు ఊరుకుంటాడా? ఏమండి,
దేవుడు అయినా ఈ ప్రకృతిని ఉపయోగించుకుంటుంటేనే ఆయన మొత్తం అంతా లెక్కలు కడుతున్నాడు విడిచిపెట్టడాన్ని. అలాంటిది నువ్వు దేవుడు బొమ్మ పెట్టి దేవుడు మొహం చూపించి ఏమండి దేవుడు పేరే చెప్పుకొని నువ్వు దోస్తున్నావంటే నీకు వాడికంట 2 దెబ్బలు ఎక్కువ పడతాయి రోయ్. జాగ్రత్తగా ఉండాలి నువ్వు. కానీ వీళ్ళకి భయం లేదు. ఈ దొంగ బోధకులకు భయం లేదు, ఈ దొంగ వ్యాపారులకు భయం లేదు. ప్రతి దానికి డబ్బు, ధనం ఇదే మూలం. దేనికోసమైనా ఎంతకైనా వాళ్ళు నీచానికైనా తెగపడతారు. కారణం ఏంటంటే డబ్బులు వాళ్ళకు ముఖ్యం. దేవునికి ఇవ్వాలి అనే మాటలు బైబిల్లో నుంచి చూపించి వాళ్ళ స్వలాభాల కోసం బ్రతికే జనం. మరి దేవుడు విడిచిపెడతాడా? ఎవడిని విడిచిపెట్టడు. సేవకుడిని విడిచిపెట్టడు, సామాన్య ప్రజానీకాన్ని విడిచిపెట్టడు. అది సంపన్న దేశమైనా సరే దాన్ని విడిచిపెట్టడు దేవుడు. ఎందుకంటే పుస్తకాన్ని పంపించాను రా, ఆ పుస్తకంలో జడ్జిమెంట్ రాశాను, ఆ పుస్తకం వస్తే శాపం నీకు. ఏంటోనండి ఈ మధ్యన మా కుటుంబం అంతా ఎలాగైపోతుందంటే శాపం వచ్చేసింది. ఏంటోనండి ఈ మధ్యన కష్టాలన్నీ మీద పడిపోతున్నాయంటే శాపం వచ్చేసింది నీకు. బాధలు వచ్చేస్తున్నాయి నీకు. ఎందుకు? ఎక్కడ తప్పుందో సరిచేసుకో. ఎక్కడ దేవునికి నేను విరోధంగా ప్రవర్తిస్తాననేది ఒకసారి చెక్ చేసుకో. తప్పేముంది? ఏమిటి మాటికి ఎడవైపు నొప్పి వస్తుందని కూడా ఆ గ్యాస్ నొప్పులండి, ఆ గ్యాస్ నొప్పులండి, గ్యాస్ నొప్పి అనుకుంటావా? ప్రతిదానికి గ్యాస్ నొప్పే. సిలిండర్ గ్యాస్ అనుకున్నావు ఏంటది? లేదంటే షాడ తాగేస్తే పోయే గ్యాస్ అనుకున్నావా? లేదు. ప్రతి ఛాతీలో వచ్చే ఏ పక్క నొప్పి అయినా సరే ఈజీగా తీసుకోవడానికి లేదు. ఒకసారి వచ్చిపోయిందంటే అర్థం ఉంది. మాటికి వస్తుందంటే ఏంటి? చెక్ చేసుకో. ఒకవేళ ఏమైనా బ్లాక్స్ ఉన్నాయేమో, హార్ట్ అటాక్ వస్తుందేమో, నువ్వు చచ్చిపోతావేమో, నీ ప్రాణం పోయే అవకాశం కూడా ఉంది. హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు ముందే. ఈ పుస్తకాన్ని పంపించి, శాపగ్రస్తమైన ఈ పుస్తకాన్ని పంపించి రెక్కలతో ఎగురుతున్నప్పుడు నువ్వు ఈ సూచనలన్నీ గమనిస్తున్నప్పుడు ఏమనుకోవాలి? అమ్మో, దేవుని శాపం ఏమైనా వచ్చేసిందరా మీదకి? దేవుని కోపానికి ఏమైనా నేను గురైపోయానా అని ఈ రోజైనా మనం ఆలోచించుకోవా? అబ్బే, ఎంతగా మనిషి కళ్ళు ఏమండి మూసుకుపోయి ఉన్నాయంటే వాడు ఆలోచించడు. ఏమనంటే నేను భక్తుడిని, ఏమండి నేను దేవుని యందు భయభక్తులు గలవాడిని, నాకేంటి, నాకేం రాదు. అలా అనుకోవడానికి లేదు. ఎక్కడ నీ వల్ల తప్పు జరిగిందో చూసుకో. ప్రమాదం దేని వల్ల జరిగిందో ఒకసారి ఆలోచించుకో. లేదా దేవుడు సహించడు కదా. దేవుడు ఊరకనే శాపం ఇచ్చేస్తాడా? దేవుడు ఊరకనే నీ మీద కోపాన్ని రగిల్చుకుంటాడా? దేవుడు ఊరకనే నిన్ను శిక్షిస్తాడా? ఊరకనే శిక్షించడు. చాలాసార్లు మీకు చెప్పాను, ఆయన సెలవు లేకుండా ఒక చీమను కాదు కదా, దోమను కాదు కదా, పంటను తినివేసి పురుగును కూడా మీ దగ్గరికి రానివాడట. అలాంటోడు దేవుడు. మనం పట్టించుకో. నీ పంటను తినివేసే పురుగును కూడా, అది ఎవడ పొలం అనుకుంటావు? నా కొడుకు పొలం, వెళ్ళడానికి వీలేదు, నువ్వు పురుగు పో అని గద్దిస్తారటండి. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? దేవుడు మన పట్ల ఇంత భద్రత కలిగి, ఇంత జాగ్రత్త కలిగి, మనం కూడా కనిపెట్టుకోలేనంతగా మన పొలాన్ని ఆయన కనిపెడుతున్నాడు అంటే నీ మీద ఎంత మనసు లేకపోతే, నువ్వు నీతో దేవునికి ఎంత అనుబంధం లేకపోతే ఆయన నీ పట్ల అలా ప్రవర్తిస్తాడు. ఏదో ఒకసారి శోధన కోసం నష్టం కలిగిందంటే వేరే విషయం అండి. అనుమతి తీసుకొని ఏదో యోబు గారికి జరిగినట్లుగా జరుగుతాయండి 1-2 సార్లు. కానీ పదే దెబ్బ మీద దెబ్బ, ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత మరొకటి, ఇలా ప్రతిసారి జరుగుతుందండి. జాగ్రత్త, చెక్ చేసుకో. నేనేం దేవునికి ఎట్లా వ్యతిరేకంగా ఏమైనా ఉంటున్నానా? దేవునికి విరోధంగా నేను ప్రవర్తిస్తున్నానా? ప్రార్థన చేస్తాను కదా రోజు అంటే ప్రార్థన చేస్తే సరిపోతా? బైబిల్ చదువుతున్నాను కదా సరిపోద్ది? సరిపోదావు. ఏమంటే గుడికి వెళ్తాను కదా సరిపోద్దా? సరిపోదు. ఇంకా నువ్వు దేవుడికి చేయవలసిన ఏవో బకాయి పడ్డావన్నమాట. నువ్వు సరి చేయవలసిన ఏవో ఉన్నాయన్నమాట. శాపం ఎందుకు ఇస్తున్నాడు ఆయన? నువ్వేం దొంగతనం చేస్తున్నావా ఆ పుస్తకంలో ఉన్నట్లుగా? లేదా అప్రమాణాలు ఏం చేసావా? దేవుడికి మాటిచ్చేం తప్పిపోయావా? ఒక పక్క దొంగతనం చేసేవాళ్ళని కొట్టబడతారనే శిక్ష అందులో ఉంది, మరో పక్క అప్రమాణం చేసేవాళ్ళని వాళ్ళు కూడా కొట్టివేయబడతారనే మాటని మరో పక్క రాయబడుద్దట ఆ పుస్తకంలో, ఎగురుతున్న పుస్తకంలో. ఏమండి, అందుకే ఏమంటున్నాడు చూడండి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. తన పొరుగువాని మీద ఎవడను దుర్యోచన యోచింపకూడదు. దుర్యోచన అంటే ఏంటి? యోచన ఏమండి, మనుషులు బయటకు మామూలుగా ఉంటారండి, కానీ లోపల వాళ్ళలో కనిపించని ఉద్రేకం, కోపం రగిలిపోతుంటది. ఎందుకలా?
కొంతమంది చూడండి మనుషులు సౌమ్యంగా నవ్వుతూ కనబడతారు, మరొకొంత ఎందుకు అలా మారిపోయావు, ఎందుకు ఎక్స్ప్రెషన్ ఏంటి, ఫీలింగ్ ఏంటి, ఎందుకు వచ్చేసింది నీకు అంటే నీ మత్సరం నీ శరీరంలో నీ మనస్సులో సహింపనలో కానీ కోపం ఏదో ఉందన్నమాట. ఎందుకు లేకపోతే నువ్వు ఎందుకు అలా మారిపోతున్నావు, ఎందుకు అలా మారుతున్నావు? ఎవరైనా సరే, ఎవరైనా అదే చెప్తున్నాడు ఇక్కడ, ఏమని, తన పొరుగు వాని మీద ఎవడు దుర్యోచన యోచింపకూడదు, తప్పుడు ఆలోచన చేయొద్దు. పూర్తిగా తెలుసుకున్న తర్వాత వాళ్ళు తప్పు చేశారా లేదా అనుకున్న తర్వాత ఒకళ్ళు తప్పే చేశాడు అనేది నిర్ధారణ అయితే వెళ్ళ సహోదరుడి దగ్గర. బైబిల్ ఏం చెప్పింది, ఏమండి, నీ సహోదరుని ఏళ్ళు పొరపాటు చేస్తే ఏమన్నది, అతను ఒంటరిగా ఉన్నప్పుడు, బైబిల్ తాలూకా టెర్మినాలజీ అంటారు దాన్ని, బైబిల్ తాలూకా విధానం అంటారు దాన్ని, దేవుడిని చెయ్యమన్న పద్ధతి అంటారు దాన్ని. అవునా? నీ సహోదరుడితో విరోధం ఉంటే వెళ్ళి వాడి దగ్గరికి ఒంటరిగా తీసుకువెళ్ళి పక్కకి, ఇలా రెండు బ్రదర్ ఒకసారి నీతో మాట్లాడాలి, ఏంటండి మీరు నా పట్ల ఇలా ప్రవర్తిస్తున్నారు, మీరు అలా మాట్లాడడం ఖచ్చితం కాదు, కరెక్ట్ కాదండి, గద్దించు. వేరు దానికి ఉంటే ఒక ప్రాసెస్ ఉంది, అది వినకపోతా 2-3 సహోదరులు తీసుకెళ్ళు, అది వినలేదా సంఘం దగ్గర కూర్చోబెట్టు, అది వినలేదా తోసే బయటికి పట్టించుకోవద్దు. ఇన్ని చెప్పాడు దేవుడు కొత్త నిబంధనలు. ఎందుకంటే మనం ఈరోజు ఆచరింపవలసిన నిబంధన అదే కాబట్టి. ఇవన్నీ పక్కన పెట్టేసి ఎవరో చెప్పుడు మాటలు వినేసి, ఏమండి ఎవరో మీ మీద చెప్పేశారు అనుకోండి, నేను అది నిజమో కాదో తెలియకుండా మీ మీద కోపం పెట్టుకుంటే దుర్యోచన అన్నాడు చూడండి. తప్పుడు ఆలోచనలు వద్దు. తన పొరుగు వాని మీద ఎవడు దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణం చేయని ఇష్టపడకూడదు, ఇవన్నీ నాకు అసహ్యం, చిరాకురా నాకు ఇవన్నీ. ఇదే యెహోవా వాక్ అంటున్నాడు చూడండి, దిస్ ఇస్ మై వర్డ్, నా మాట ఇది. అసహ్యమా? యెహోవాకి అసహ్యమా అంటే వెనక ముందు తెలుసుకోకుండా, నిజాలు తెలుసుకోకుండా ఎవడి మీద తప్పుడు అభియోగాలు చేసినా, తప్పుడు మాటలు మాట్లాడినా ఐ హేట్ యూ. దేవుడు అంటున్న మాట, చిరాకురా నువ్వంటే నాకు అసహ్యే, ఓ అవతల పో. దేవుడనే మాట అంటే అప్రమాణం చేసినా, తప్పుడు మాటలు మాట్లాడినా దేవుడు మళ్ళీ అసహ్యించుకుంటాడు అన్నది ఇందులో చెబుతున్న నిజం. మరి కొంతమంది ఏం చేస్తారండి, లేవియాకాండం 19:12 చూడండి. లేవియాకాండం 19:12, నా నామం బట్టి అబద్ధ ప్రమాణం చేయకూడదు, నీవు దేవుని నామం అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. మాటిమాటికి దేవుడి మీద ఒట్టు. దేనికి ఒట్లు? ప్రతిదా ఒట్టు వేయి, తప్పు లేదు, కానీ ఆ ఒట్టును మాట యథార్థవంతుడు అయితే యథార్థంగా ఉండు. మాటిచ్చి తప్పిపోయినా, ప్రమాణం చేసి నువ్వు కాదని పక్కకు వెళ్ళినా నీ నుంచి ఎలా రాబట్టుకోవాలో నీకు తెలుసు. శాపం, అది శాపం అయిపోద్ది, అది నో డౌట్. హెచ్చరికలు దేవుడు జారీ చేస్తున్నాడు, గ్రంథంలో రాయించి గ్రంథానికి ఎగిరించి నీ దగ్గరికి పంపించాడు. చూడరా గ్రంథం నీ దగ్గరికి ఎగిరొచ్చింది, అది శాప గ్రంథం. అది ఆ గ్రంథం ఏదో అనుకుంటున్నావా, శాపమే అన్నాడు. అదే కదా ఇంత మనం చదువుకున్న పై మాట, ఎగిరిపోచున్నాడు పుస్తకం ఒకటి నాకు కనబడను. జకర్యా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం అండి. ఎగిరిపో పుస్తకం ఒకటి నాకు కనబడుచుండను, ఇది భూమి అంతటి మీదికి బయలువెళ్ళు శాపమే. అంటే దేవుడు కోపం రగిలిపోతే ఎందుకు రగిలిపోతుంది? నువ్వు దేవుని పట్ల ఉండవలసిన విధానంలో ఉండకపోగా, నీ సహోదరుడితో ఉండవలసిన విధానంలో ఉండకుండా, ప్రమాణం చేసినా, దేవుని ఇవ్వకుండా దేవుని దగ్గర నువ్వు దొంగతనం చేసినా, వీటన్నిటి వలన నీకు వచ్చేది శాపము అంటున్నాడు చూడండి. మరి శాపాలు మన మీదకి రాకుండా ఉండాలంటే మనం కూడా చెక్ చేసుకోవాలి కదండి. మనం భయపడాలా వద్దా? అమ్మో నా మీదకి శాపాలు రాకూడదండి. అప్పుడప్పుడు చూడండి పెద్దవాళ్ళు ఏమైనా శాపాలండి, ఏమండి తొందరపడి మాట్లాడకండి, తొందరపడి ఏ మాట పడితే ఆ మాట అనేకండి. ఎందుకంటారు? భయపడిపోతున్నారు పాపం. 5వ సోదరులు అయితే అలా కనుక బాబు తదాస దేవతలు ఉంటారు ఏమనుకో అంటున్నాడు. అంటే ఏంటంటే అనేస్తే ఆ మాట నెరవేరుతుందేమోనని భయం వాళ్ళకి, వాళ్ళ నమ్మకం. కానీ ఇక్కడ అనవసరంగా కాని మాట, కూడని మాట నువ్వు అంటే దేవుడు విడిచిపెట్టాడండి. ఏమన్నా మోషే ఏమన్నాడు చెప్పండి? ద్రోహులారా అన్నాడు, అంతా ఒకటే మాట. వెళ్ళి బండతో మాట్లాడన్నాడు, బండను కొట్టేశాడు కంగారులో. సరే కొట్టాడు, కొట్టేటి కాని మాట మాట్లాడావు మోషే, నువ్వు నా ప్రజలతో కాని మాట మాట్లాడావు, అందుకే నువ్వు శాపం వచ్చేస్తుంది నీకు. ఇచ్చేసాడు శాపం. ఎంతమందిని లోనకి తీసుకెళ్ళడానికి ఇన్ని 40 సంవత్సరాలు కష్టపడిన మొత్తం అంతా కూడా పక్కన పెట్టేసి, ఇక నువ్వు పాలు తేలిన ప్రవహించే దేశానికి వెళ్ళలేవు, అనర్హుడు, అన్ఫిట్. చివరకు నువ్వు ఎక్కడ చచ్చిపోతావు కూడా, నీ శవం కూడా దొరకకుండా చేసేస్తాను నేను. ఏంటంటే ఎంత పెద్ద శాపం, ఏమండి? పెద్ద నాయకుడికి ఎంత పెద్ద శాపమా? మోషే దగ్గర మనం ఏమాత్రం అండి ఒకసారి ఆలోచించుకుంటాం. మనమే గొప్పడుగా కనబడుతుంది. ఇప్పుడు నా భక్తి ఏంటో నాకు తెలీదా? చాలా మంది అంటే నా భక్తి ఏంటో దేవుడికి తెలుసు. దేవుడికి బాగా తెలుసు నీ భక్తి ఏంటో.
ఇది ఒక తప్పించుకునే దొంగ మాట. దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, నేను దేవుడిని ఎంత ప్రేమిస్తున్నాడు నాకు ఆయనకే తెలుసు. మీ ఇద్దరికే బాగా తెలుసు. మరి అమర ప్రేమికులు ఇద్దరు ఏమండి ఇలాంటి పనికిరాని మాటలు మాట్లాడుకుని చేసిన ప్రతి తప్పును సమర్థించుకునే దొంగ మనుష్యులు ఉండకండి మీరు అలా. నాలో ఏమైనా తప్పు ఉందా, నాలో ఏమైనా పాపం ఉందా, నాలో ఏమైనా దేవునికి విరోధమైన సంగతి ఏమైనా ఉందా, ఉంటే నేను మార్చుకోవాలి. లేదంటే శాపం నాకు వచ్చేస్తుంది ఆయన దగ్గర నుంచి. శాపం ఆయన నా మీద నెరవేరుస్తాడు కనుక ఆయన శాపం నుంచి నేను తప్పించబడాలి అనే భయం మనుషుల్లో కలగాలండి. మోషే అంతటి వాడిని విడిచిపెట్టలేదు. మనం ఎంతటి వాళ్ళు అండి. మోషేలోని సహనం, సాత్వికం, నాయకత్వం, ప్రేమ మనకుందా? అబ్బే, నన్ను అడిగితే మోషే గారి పాద ధూళికి సరిపోను నేను. ఎందుకంటే ఆయన ఎక్కడ, మనం ఎక్కడ, ఆయన నాయకత్వం ఏంటి, ఆయన దేవుని గురించిన ఏర్పాటు ఏంటి, ఆయన యొక్క నిబద్ధత ఏంటి, ఆయన యొక్క సహనం ఏంటి. అబ్బా, యేసును కూడా ఆయనతో పోల్చారండి. సాత్వికుడు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఇంత గొప్ప మాటలు పలికిన దేవుడు ఏమండి కేవలం తన ప్రజలను ఒక మాట అన్నందుకు శాపం ఇచ్చేశాడు. అంటే శాపంతో దేవుడికి తన పర సంబంధాలు లేవు, ఉండవు. పుస్తకాన్ని ఇంటికి పంపించేస్తాడు, పోస్ట్ అంటారు. గతంలో అమెరికాకి యుద్ధాలు జరిగినప్పుడు అండి, అమెరికా మీద దాడులు జరిగాయి కదా, అప్పుడు వాళ్ళ ఆఫీసులకి ఈ తీవ్రవాదులు, ఉగ్రవాదులు అయిన వాళ్ళు ఏంటంటే పౌడర్ పంపించేవారండి. అంటే ఆ పౌడర్ పీలిస్తే చాలు జబ్బు, ఆ పౌడర్ చేత్తో ముట్టుకుంటే చాలు జబ్బు, ప్రాణాపాయం. అలాంటివి చేశారండి వాళ్ళు. అలాంటిది మీ ఇంటికి పుస్తకం వచ్చింది అనుకోండి, మీరేం చేస్తారు? అబ్బా భలే భలే పుస్తకం వచ్చింది, ఇప్పగానే శాపగ్రంథం అని అందరూ అనుకోండి. టక్కన వదిలేదు, బాబాయ్ శాపగ్రంథం వచ్చేసింది ఏంటి మాకు ఏమండి. అలాంటి పుస్తకాలు నిజంగా మాకు రావాలండి, దేవుడు పంపలేండి అనుకున్నారా? మీరు అనుకుంటున్నారేమో ఎప్పుడో మీ ఇంటి మీద వాలిపోయింది శాపగ్రంథం. నీ నెత్తి మీదకి వచ్చేది కూర్చొంది శాప పుస్తకం. కావాలా? వద్దండి బాబు, ఈ పుస్తకం మనకు వద్దు. జీవగ్రంథం కావాలి, ఆశీర్వాద పుస్తకం మనకు కావాలి. కానీ ఈ పుస్తకాలు ఎందుకండి మనకి? ఇస్తాడు దేవుడు, నువ్వు వద్దనుకున్నా. ఎప్పుడు నువ్వు ఆయనకు అనుకూలంగా బ్రతకకపోతే, నీ కుటుంబం ఆయనకు అనుకూలంగా నడవకపోతే, నీ దేశమైన ఆయనకు అనుకూలంగా ఉండకపోతే, నీ మీద ఈ 2 అభియోగాలు దేవుడు అనుకుంటే, నువ్వు దొంగతనం చేసినా లేదా తప్పుడు మాటలతో దేవుడు కోపాన్ని తెప్పించి అప్రమాణం చేసినా, ఈ రెండిట్లో ఏది కనబడిన శాప గ్రంథం నీ మీదకి వచ్చేసింది అన్నట్టే. శాపం. దేవుడు అంటున్నాడు. ఏమండి ఈ మాటలు విన్నప్పుడు భయపడాలా వద్దా చెప్పండి? భయపడాలి, భయపడాలి. ఎందుకో తెలుసా? ఆయనకి చిన్న పెద్ద తేడా లేదు. ప్రభా చిన్నపిల్లలు కదా ప్రభా ఆడోళ్ళు కదా ముసలోళ్ళు కదా వాళ్ళ మీద ఏంటి ప్రభా చూస్తారా మాట? అంటే దేవుడు శాపం ఇవ్వాలి అనుకున్నప్పుడు కఠినంగా మారిపోతే ఇక ఎవరిని లెక్క చేయడు. ఆడదని చూడడు, మగాడని చూడడు, పసివాడని చూడడు, పెద్దవాడని చూడడు. చూస్తారా మాట? 2 దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలండి. 15 నుంచి 17. 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయం 15 నుంచి చదువుతున్నాను చూడండి. వారి పితరుల దేవుడని యెహోవా తన జనులందరూ తన నివాస స్థలమందు కటాక్షము గలవాడే వారి ఎదుగు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. కటాక్షం ఆయనకున్న అందరి మీద కటాక్షం, అనుగ్రహం, ప్రేమ. ఆయన పెందలగడనే లేచి అందరి దగ్గరికి పంపుతున్నాడు. అరే నాన్న వినండ్రా, బాగుపడండ్రా, రండ్రా, క్లాసులు చెప్తున్నావు నేర్చుకోండిరా, ఆన్లైన్లో క్లాసులు చెప్తున్నావు వినండి నాయన, సేవ కోసం వెళ్ళండి నాయన, మీ చేతనైనంత ఇవ్వండి నాయన, చెయ్యండిరా నాయన. ఇవన్నీ వార్తలు వినబడుతున్నాయి. ఏమని? రండి, మీ త్యాగాలు చేయండి, మీ సహకారం అందించండి, మీరు పాల్గొనండి, మీరు రండి, కష్టపడండి, ఇవ్వండి. ఇవన్నీ ఏంటి? వార్తలు, సూచనలు మీకు వెళుతున్నాయి. కటాక్షము గలవాడే వారి ఏదో తన దూతల ద్వారా వర్తమానం పంపుతున్నాడు. నేను ఒక దూతని, నేను చెప్తున్నాను ఇక్కడ. ఈ ఆదివారం చెప్తున్నాను ఏంటి? నా తర్వాత ఇంకొక వృద్ధ దూత వస్తుంది, నాకన్నా పెద్ద దూత. ఆ దూత కూడా మీకు చెప్తుంది. శనివారం, ఆదివారం ఈ దూతలన్నీ ఏం చెప్తున్నాయి మీకు? ఏమండి? ఈ దూతల ద్వారా దేవుడు మీకు వర్తమానం వినిపిస్తున్నాడు. పెందలగడ లేచి పంపుచూ వచ్చిన 16వ వచనం, వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు. గొప్ప చెప్పావులే, నువ్వు చెప్తే మాకు జరిగేదే ఏంటి, మాకు తెలియదే బైబిల్లో. ఇలా అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారండి. బయటికి అనర్లేండి, మనతో చూస్తూ నవ్వుతుంటారు, కానీ దరిద్రుడా నువ్వు మాకు చెప్పేది ఎట్లా పోరా అనుకుంటారు. అవునండి, ఉంటారు అలాంటోళ్ళు. మీలాంటోళ్ళ కోసమే దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు. ఏమని? వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యమును తృణీకరించారు. పోరా, నువ్వు చెప్తే మాకు జరిగేదా, మాకేమైనా ఊడిపోయేదా నెత్తి మీద ఉన్న వెంట్రుకలు? పోని, మాకేం పోయేది లేదు. ఎగతాళి చెప్తే ఎగతాళి, ప్రతిదానికి వెటకారం. చాలే
మళ్ళీ ఒక వికటాట్టహాసం ఎలాంటిదంటే ఇలా నవ్వుతే ఎలాగ ఉంటుందండి చెప్తున్నప్పుడు. కొంతమంది చూడండి నవ్వుతోనే ఇసిరేస్తారండి, ఏం లేదు అంటే చాలే నువ్వు మాకు చేసిన వాడివి, నువ్వు నాకు చెప్పేవాడు, మాకేదో జరిగింది. అది వికటాట్టహాసం అంటారు దాన్ని, అలా ఎగతాళి అంటారు దాన్ని. ఇలాంటి నవ్వులు ఎగతాళిని చేస్తే ఇప్పుడు చెప్తున్నాడు చూడండి 16వ వచనం, వారు ఆయన దూతలను ఎగతాళి చేయించు, ఆయన వాక్యములు తృణీకరించు, ఆయన ప్రవక్తలను హింసించు రాగా నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపం ఆయన జనుల మీదకి వచ్చెను. దిగిపోద్దట. నేను చెప్తున్నప్పుడు వినలేదో ఎవడైనా దించేస్తాడు. ఏంటి? ఆయన కోపం దిగుతుంది, ఆయన శాపం దిగుతుంది. చెప్పినప్పుడు విను, నీ మంచి చెప్తున్నప్పుడు విను, తృణీకరించొద్దు. ఏమండి? తృణీకరణ, ప్రతిదానికి తృణీకరణే. నువ్వు చెప్పింది మేము చెయ్యాలా? నువ్వు అనుకున్నది ఇప్పుడు నువ్వు చెప్తున్నావు, మేము చెప్పాలా దాన్ని, మేము దాన్ని పాటించాలా అనుకుంటానండి చాలామంది. అందుకు దేవుడు ఏమన్నాడు? జనుల మీదికి వచ్చెను నివారింప సఖ్యము కాకుండా. నివారణ అనేది ఉండదటండి, నివారణ లేదు. ఇంకా నేను ఒకసారి దేవుడిగా మీ మీద కోపాన్ని పెట్టానా, ఇంకా నివారించలేడు, ఎవడు దాన్ని తీయలేడు అన్నాడు. ఆయన జనుల మీదికి వచ్చెను. ఆయన 17వ వచనం, ఆయన కల్దీయులను రాజును రప్పింపగా ఆయన వారిని పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరములోనే వారి యవనులను ఖడ్గము చేత సంహరించినట్టు గుడిలో కూర్చొని గుడిలోని యవనస్తులందరినీ వేశాడటండి. ఇంకా అతడు యవనులు ఎందైనను, యువతుల ఎందైనను అంటే ఆడవాళ్ళు ఎందైనను, ముసలివారి ఎందైనను, నెరసిన వెంట్రుకలు గలవారి ఎందైనను కనికరింపలేదు. దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించేది. ఏసేరాయినని, ప్రభా ముసలోడు ప్రభా ఏసేయ్, ప్రభా చిన్న పిల్ల ప్రభా ఏసేయ్, ఏసేయమంటున్నాడు. ఏంటి దేవుడేనా ఈ మాట అంటుంది? నువ్వు అనుకున్నాడుగా అయ్యో పాపం, అయ్యో వృద్ధుడు, అయ్యో పసిబిడ్డ, అయ్యో చిన్నారి అని నువ్వంటున్నావేమో. కానీ దేవుడికి ఏసేయ్, శాపం వచ్చింది. ఎందుకంటే వాడిని పెంచుతున్న అమ్మాబాబులు వాళ్ళు వాడిని పెంచరు సరిగ్గా, వాడికి నేర్పించరు. ఎందుకంటే వాళ్ళకే భక్తి లేదు, వాళ్ళ దేవుని యందు ద్రోహులు, తిరస్కరించేవాళ్ళు. ఇక ముసలాడైపోయాడు వీడు పెరిగినప్పటి నుంచి ఏ రోజు దేవుని యందు భయభక్తులు లేనోడు. నేనేం చేయలేండి? కొంతమంది ఉంటారండి, వృద్ధాప్యంలోకి వచ్చేసావు, ఏదో అవకాశం దొరికింది, కూర్చొని ఒక మూల కూర్చొని చక్కగా వాక్యం విని బైబిల్ చదువుకొని చెయ్యరా? ఊరోళ్ళు విషయాలని మాట్లాడుకొని, ఏమంటే ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ, వీళ్ళింటి తగ్గు వాళ్ళింటి తగ్గు వీళ్ళకి పెట్టి 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 గొడవలు పెట్టి, ఇలాంటి వాళ్ళందరినీ ఏం చేయాలి దేవుడు? దొరి ఆలోచనలు ఎవడు ఆలోచించిన అసహ్యం. అందుకే క్షమించడు ఎవరిని, కనికరించడు, సహించడు ఎవరిని. కనుక ఇప్పుడు చెప్పండి, దేవుడు వింటాడా? కనుక ఏం చేయాలి? ఈ లోకానికి విషయాలు చెప్పాలి. గ్రంథం నీ ఇంటికి రాకముందే, శాపాలు నీ కుటుంబాన్ని తాకక ముందే నువ్వు జాగ్రత్త పడు. ఆ జాగ్రత్త పడాలంటే ప్రకటనలు, ఇవే ప్రకటనలు బయలు వెళుతున్నాయి. చెబుతున్నాడు దేవుడు, మా ద్వారా చెప్పిస్తున్నాడు. ఎప్పుడో రాయించిన మాటలు, క్రీస్తు పూర్వం రాయించిన మాటలు. అరే పుస్తకం అట ఎగురుతుందట, భలే కథ అనుకున్నావా ఏంటది? కాశీ మజిలీ నవలనుకున్నావా? భలే ఉందండి చదవడానికని కాదు, నిన్ను హెచ్చరించడానికి దేవుడు రాయించిన మాటలవి, మాటలు. మరి ఏం చేయాలి? అందుకే పౌలు గారు కొత్త నిబంధనలు ఏమన్నారు చూడండి. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకోవట్లేదు. మేము చెప్పేది మా కోసమా? లేదు. క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు, మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమని ప్రకటించుచున్నాము. పౌలు గారు చేసిన పని ఏంటండి? ఏంటి పౌలు గారు ఏం పని చేస్తున్నారటండి? ఏ పని చేస్తారు పౌలు గారు? ఏం ప్రకటిస్తున్నారట ఆయన? మమ్మను గురించి మేము ఏం ప్రకటించుకోవట్లేదు, కానీ క్రీస్తు యేసును గూర్చి, యేసు క్రీస్తుని గురించి చెప్తున్నాం. ఏమని? హీఈస్ లార్డ్, హీఈస్ కింగ్. ఈరోజు మనం జై కొట్టిన పాట ఎందుకు రాస్తున్నాం? ఏమండి? యేసు ప్రభు కోసం ఎందుకు రాయాలండి పాట? యేసుకి ఎందుకు జై కొట్టాలో ఆ పాట మీరు వింటే నిజంగా ముందే చెప్తున్నా, ఏమండి గొప్పలు కాదు. ఇంకా మీరు అసలు ఒక మాట జై కొట్టు అన్న పాట ఒకటే మీరు విన్నారంతే. కానీ వచ్చే వారానికి పల్లం విందురు కానీ 2 చన్నాలు మత్తిపోద్ది. మీరు అంటారు, ఏమంటే ఆ రోజు మీరు చెప్పారు కానీ అన్నట్టుగానే పాట అదిరిపోయిందండి అని. మీరు నాతో చెప్పకపోయినా మీరు లోపల అనుకుంటారు. ఇది రాసి పెట్టుకోండి, నేను ముందే చెప్తున్నాను మీకోసం. కారణం రాసిన మాకున్న నమ్మకం,
ఆ పాట ఏంటో, అందులో ఉన్న పట్టు ఏంటో. ఎందుకు చెయ్యాలి ఈ పాట? ఏమంటే మొన్నే ఈ ఆల్బమ్ అంతా దించడానికి డబ్బులన్నీ ఖర్చు అయిపోయి చేతిలో డబ్బులు లెక్క ఉన్నప్పుడు మళ్ళా ఇప్పుడు డబ్బులు లేవు కదండి, ఎందుకండి ఇప్పుడు ఈస్టర్కి ఈ పాట దించాలి, 2027కి దించుకొచ్చారండి అందులో ఆల్బమ్ అని అనుకోగలను. కానీ ఎందుకు నా మనసు ఉండబట్టట్లేదు, దించాలి. ఈ ఈస్టర్ సందర్భంగా ఈ పాట దించేయాలి, ఇది ప్రజల మధ్యగా పంపేయాలి. ప్రకటన దేని గురించి? మమ్మల్ని గురించి ప్రకటన కాదు. నేను గొప్పవాడిని, నేను గొప్పవాడిని, నేను గొప్పవాడిని అని చెప్పుకోవడానికి ఈ పాట. ఆ రోజు పౌలు ఎవరు గొప్పవాడని చెప్తున్నాడు? మమ్మల్ని గురించి మేము ప్రకటించుకోవట్లేదు, కానీ క్రీస్తు యేసును గూర్చి, ఆయన ప్రభువని, ఈ లోకం ఆయనకి జై కొట్టాలని, ఆయన తిరిగి లేచాడని, ఏమండి ఆయన రాజని, ఆయన చేసిన పనులు అమోఘమైన అద్భుతమైనవని పొగడడానికి పదాలు చాలవని. ఇవేనండి ఆ మాటల్లోని అర్థాలు, ఆ పాటల్లోని చరణాలు, పల్లవుల్లో ఉన్నదేంటో తెలుసండి. ఆయన్ని కీర్తించడానికి పదాలు సరిపోవు, ఆయన్ని పొగడడానికి పొగడడానికి సరిపోవండి. ఏమి సరిపోవు? మాటలు సరిపోవు. కారణం అంత గొప్పదా? ఏమండి యేసుక్రీస్తు వారు అంత గొప్పవాళ్ళ? ఎస్, గొప్పవాళ్ళే. మరి ఆయన గురించి చెప్పొద్దా? చెప్పాలి కదా. ఏమండి నిజంగా ఆయన మీకు జస్ట్ ఆ మాటలు చదువుతాను చూడండి ఎలాగున్నాయి అంటే, పల్లవిలోని మాటలు అంటే మీకు ఎందుకు చదవాలి అనుకుంటున్నానంటే, మీరు విని దేవుని గూర్చి ఎంత గొప్పగా ఉన్నాయా? జైకొట్టు నా యేసుకి సర్వం నీకై విడిచాడని, జైకొట్టు నా యేసుకి జనులందరికీ ప్రాణం పెట్టాడని, జైకొట్టు నా యేసుకి నీ పాపాన్ని రూపుమాపాడని, జైకొట్టు నా హోసన్నకి మరణించాక నేను సమాధి నుండి లేపుతాడని. ఏమండి ఇంకా శతపదములు కలిసిన పొగడలేని శక్తి తనదే, కాలాలకు స్థిరపడు సరిపడు అగణిత కీర్తి తనదే, భూలోకపు పాపపు నిశిని చీల్చాడు సాహసంగా, తన రుధిరమే అణిచెను లోకపు అలజడి ఆయుధంగా, తనకు తానే సాటి ఈ లోకాన, తన నామమే చెరిగిపోదు మా హృదిలోన. ఏమండి అంటే ఎందుకున్నాయి ఈ మాటలు ఇలాగా? మీరు చేతులు కొట్టడానికి కాదు. ఏమండి పల్లవి ఎంత డాబుగా ఉందంటే ఇంకా చరణాలు ఇంకా అదిరిపోతాయి. అంటే జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా వినిపించానంటే, ఇంత గొప్పగా ఆయన కోసం చెప్పాలా? పదాలు ఏమి సరిపోతాయండి ఆయన కోసం, అక్షరాలు ఏమి సరిపోతాయండి ఆయన కోసం మాట్లాడడం కోసం. మరి ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నాం? ప్రకటన. ఒక పాట ఒక ప్రకటన, ఒక ప్రసంగం ఒక ప్రకటన, ఒక వేదిక ఒక ప్రకటన, ఒక సభ ఒక ప్రకటన. ఏమండి మీరంతా ఈరోజు సభలు పెట్టించడానికి, సదస్సులు పెట్టించడానికి ఎందుకు మీ దగ్గర ఉన్న ధనాన్ని ఖర్చు చేస్తున్నారు చెప్పండి? ఎవరి కోసం? ఆయన కోసమే కదా. చెయ్యాలి. అవసరమా ఇప్పుడంటే అవసరమే. సమాజం చెడిపోతున్నప్పుడు, సమాజం మీదకి శాపం దిగు వస్తుందేమో అని నీ చుట్టూ ఉన్న వాళ్ళని కాపాడాలనుకునే బాధ్యత నీ మీద లేదా? యేసు ప్రభు ఎందుకు పెందలగడని లేచి వెళ్ళి చెప్పాలి? ఆయన ఎందుకు తన శిష్యులందరినీ కూడా సర్వలోకానికి వెళ్ళమని ఆయన ఎందుకు ఆదేశించాలి? కాపాడడానికే కదా, కాపాడమనే కదండి ఆయన చెప్తున్నాడు. ఏమండి దేవుని పిల్లలారా ఒకసారి ఆలోచించండి. ఈ ప్రకటనలు చేసి మనుషులను హెచ్చరిస్తే శాపం వాళ్ళ మీదకి రాకుండా ఉంటుందని చెబుతున్నాం. ఏమిటి యోనా బలవంతంగా వెళ్ళి వాళ్ళకి చెప్పకపోతే శాపం వచ్చేసేదా లేదా చెప్పండి? నినివే వాళ్ళకి వెళ్ళి చెప్పాడు, వాళ్ళ మనసు మార్చేసుకున్నారు. మనసు మార్చేసుకుని గోను పట్టు కొట్టుకొని చివరికి వాళ్ళ ఇంటిలో ఉన్న ఒక పశువు కూడా, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టించుకోకుండా వాళ్ళు ఉపవాసం చేసి దేవుణ్ణి పశ్చాత్తాపంతో వేడుకున్నారు. దేవుడు వాళ్ళ మీదకి రానివ్వకుండా కీడును ఆపేశాడు, శాపాన్ని ఆపేశాడు వాళ్ళ మీదకి రానివ్వకుండా. దేని బట్టి? యోనా చేసిన ప్రకటన. మరి మీరు చేస్తున్నారు ప్రకటన, మీకు వాయిస్ లేదు, చెప్పలేరు. మేము చేస్తున్నాం కదా, ఒక పాట ద్వారా చెబుతున్నాం, మాట ద్వారా చెప్తున్నాం. మాలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారా? చెయ్యి. ఏమండి మళ్ళీ ఇందులో ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది. ఏమండి అయ్యో యూనివర్సిటీ వాళ్ళు లేదంటే సంఘం వాళ్ళు అంత గొప్ప పాటలు రాస్తున్నారు కదా, మనం వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అని ఉండదండి. నేను ఒక పాట రాశాను, నేను ఎంత డబ్బులు ఖర్చు పెట్టానో ఈ పాటను ముందు నేను చెప్పేయాలి. కానీ నువ్వు చేసేదానికి బయట వాళ్ళు చేసేదానికి తేడా ఉందా లేదా? ఉంటుంది. ఆ తేడా ఏంటో మీకు తెలుసు. అంటే ఒక సబ్జెక్ట్ ఉన్నవాడు చెప్పేదానికి నువ్వు నా మామూలుగా ఓకే, నువ్వు రచయిత కాదని కాదు, నువ్వు చెయ్యలేవని కాదు, ఎవరినో నిరుత్సాహపరచాలని కూడా కాదు. కానీ ఎక్కడ ఏది నాటితే, ఎక్కడ ఏది ప్రజల మధ్య క్లిక్ అవుతుంది అనేది ఆలోచించాలి కదా. స్వార్థం అందులో ఏంటి? ఇందులో నా పేరు కనబడాలి, నేను సింగర్గా కనబడాలి, నేను రచయితగా కనబడాలి. ఏమంటే అలాగని ఏదో పాటలు రాసిన వాళ్ళని తృణీకరించాలని నేను చెప్పట్లేదు ఈ విషయం. నువ్వు చెయ్యు, కానీ నువ్వు నీ కోసం చేస్తున్నప్పుడు ఒక సంఘం అంతా కలిసి చేస్తున్నావు. నువ్వెందుకు ఆ పాట కోసం లేదంటే ఆ మాట కోసం నువ్వెందుకు సహకరించలేకపోతున్నావు? సహకరించరు. స్వార్థం.
ఇది పనికొస్తుందా? ఇది తప్పు కదా. ప్రజల మధ్యకు ఎలాగైనా దేవుని గూర్చిన వార్తను తీసుకుని వెళ్ళి ఈ సమాజం రక్షింపబడ్డానికి, దేవుని ఉగ్రతకు లోను కాకుండా ప్రజలందరూ ఆ దేవుని గూర్చిన జ్ఞానాన్ని కలిగి ఉండడానికి కదా మన ప్రయత్నం అంతా. మన మాట అయినా, పాట అయినా, మన పరిచర్య అయినా. ఇంతటిని గూర్చి మనం ఆలోచిస్తుంటే ఇందులో మనలో కూడా చాలా మంది పక్షపాత ధోరణితో, ఒకరంటే ఒకరు అసూయలతో, కలహాలతో, వివాదాలతో ఉండిపోతే ఏమండి, ఊరకనే వృధాగా ఎదుటి వాని మీద ఒకవేళ నువ్వు అసూయ ద్వేషంతో నీ మనస్సులో ఉంటే నీకు శాపం రాక ఏమవుతుంది చెప్పు? ఎప్పటికైనా మనస్సులో మార్చుకోవాలి మనం. పొరుగు వాని మీద మనకేమైనా ద్వేషాలు ఉంటే మానుకోవాలి మనం. మంచిగా ఉండి దేవుని కోసం ఎలా బ్రతకాలి, నేనేం చెయ్యాలి, ఎదుటివాడిని దేవుని కోసం ఎలా బ్రతికించాలి అన్న ఆలోచనతో మనం ఉండాలి. కానీ పగలు తీర్చుకోవడానికో, ప్రతీకారాలు తీర్చుకోవడానికో, ఏమండి నేనే గొప్పవాడిని అనిపించుకోవడానికో కాదు చేసేది ప్రయత్నం. అలాంటివి మీరు చెయ్యకూడదని దేవుడు చెబుతున్నాడు ప్రియులారా. అందుకే చివరిగా ఈ మాట చదువుకుందాం చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. నేడు మీరు ఆయన శబ్దము వినని ఎడల. ఈ మాటలు వింటున్నారా? ఈ శబ్దం వినబడిందా మీకు? కోపము పుట్టించినప్పటి వల్ల మీ హృదయములను కఠినపరుచుకొని కూడా నేను చెప్పాను. ఒకరోజు ఆ ప్రజలంతా నేను చెప్పినప్పుడు నా మీద విరుచుకుపడ్డారు. నేను చెప్పిన మాట వాళ్ళు వినలేదు, తృణీకరించారు, నా మీద తిరుగుబాటు చేశారు. వాళ్ళ హృదయంలో కఠినంలో అయిపోయి మీరు అలా కఠినం చేసుకోకుండా పిల్లలారా అంటున్నాడు. ఏమంటున్నాడండి? కోపము పుట్టించినప్పటి వల్ల మీ హృదయములను కఠినపరచుకొనకుండా నేను చెప్పను కనుక 14వ వచనం. పాపముల వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడను పరచబడకుండానట్లు నేడు అనే సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. బుద్ధి బుద్ధి బుద్ధి. వాక్యం ద్వారా బుద్ధి, పాట ద్వారా బుద్ధి, ప్రసంగం ద్వారా బుద్ధి, మాట ద్వారా బుద్ధి, క్రియ చేత బుద్ధి, సువార్త ద్వారా బుద్ధి, సభ ద్వారా బుద్ధి. ఎన్ని రకాలైన బుద్ధులు మనం చెప్పగలం? చెప్పాలి. చెప్పకపోతే ఎందుకు మీరున్నట్టు? ఏమండి, పిల్లలు వచ్చిన దగ్గర మీటింగ్ పెట్టాలి. విశాఖపట్నంలో ఒక పెట్టండి. ఎక్కడ కమాన్ ఎప్పుడు పెట్టిన దగ్గర, బీచ్ దగ్గర మనం పెడదాం. ఎందుకంటే అక్కడ అనేక మంది ఊరకన వచ్చి కూర్చుంటారు. వాళ్ళకి వినిపించాలి కదా. ఎక్కడో నువ్వు అనుకున్న చోట తీసుకెళ్ళి 4 గోడల మధ్య నువ్వు ఎంత ఖరీదా ₹1,00,000 ఇచ్చి నువ్వు అక్కడ పెట్టినా ప్రతివాడు సమయం తీసుకుని అక్కడికి వస్తాడా? రాడే. ఏం చేయాలి? అక్కడ పెడితేనే నేను వస్తానని చెప్పేసి అని చెప్పాలి. వాడు కూడా ఫిక్స్ అయిపోయారు. ఓకే అన్న, నేను అక్కడే పెడతాం. చెయ్యాలి. ఎందుకు? మన ప్రకటన ఎక్కువ మందికి వెళ్ళాలి, బయలు వెళ్ళాలి. వాళ్ళ దగ్గర నువ్వు వెళ్ళాలిగా, నీ దగ్గర వాళ్ళు ఎత్తుకుంటూ రారు. అక్కడ ఊరక నుంచి గాలికి కూర్చుంటారు. సముద్రం కదండి, ఆ చుక్కలు చూడడానికి, ఆ అలలు చూడడానికి వచ్చి కూర్చుంటారు. అలాంటి దగ్గరకు నువ్వు వెళ్ళి సభ పెట్టావు అనుకో, ఏం చేస్తారు? అరే ఏంటి ఏదో పాటలా ఉంది, తెర మీద కనబడుతుంది కదా, అలాగే ఖాళీగా కూర్చున్నాం కదా, అక్కడికి వెళ్ళి కూర్చుందాం ఒకసారి. దేవుని మాట నువ్వు వినిపించగలవు. ప్రకటన బయలు వెళుతుంది. వాళ్ళ హృదయం కఠినములైతే అది వాళ్ళు మారుతారేమో. ఏ పాట మారుస్తుందో, ఏ మాట ఏ మనిషి హృదయాన్ని కదిలిస్తుందో మనకు తెలియదు కదా. మరి ప్రయత్నం ఎందుకు చేయకూడదు? చెయ్యాలి. అదే దేవుడు చెబుతున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొని తృణీకరించొద్దు. బుద్ధి చెప్పేటప్పుడు వినాలి. అలా విని బాగుపడితే శాప గ్రంథం ఏంటి, ఏ గ్రంథం నీ దగ్గరకు రావడానికి లేదు. నువ్వు కుటుంబంగా ఉన్నా, నువ్వు రాజ్యంగా ఉన్నా, నువ్వు ఒక్కడిగా ఉన్నా నీ దగ్గరికి ఏ శాపము దేవుడు రానివ్వడు. కారణం నువ్వు దేవునికి ఒక విధేయుడుగా, విధేయత కలిగి ఆయన పనులలో నువ్వు ఉన్నప్పుడు ఏది రాణిస్తాడు నీ దగ్గరికి? ఏదో కొన్ని సందర్భాలు ఏమండి శ్రమలు పాలు నువ్వు అయినా మరలా నిన్ను లేవదీస్తాడు, నిలబెడతాడు, మరలా నిన్ను స్థిరముగా నిలబెడతాడు. అలా నిలబడు దేవుని కోసం. అలా నువ్వు నిలబడాలి. నీ కుటుంబం నిలబడాలి. నీ పని కోసం, దేవుని పని కోసం నీ సంఘం అంతా నిలబడాలి. ఇలా సమిష్టిగా మనమంతా దేవుని పని చేయడానికి ముందుకు వెళ్ళాలి. అలా వెళితేనే ఇదిగో ఈ ఎగిరి వస్తున్న శాప గ్రంథం, భయంకరమైన గ్రంథం నుంచి, శాపాల నుంచి మనం తప్పించుకోగలం. ఓకే, గాడ్ బ్లెస్ యూ. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి దేవా, మీరిచ్చే కోపమును మేము భరించలేము నాయన. మీ అపరాధులమే, దోషులమే తండ్రి ఒప్పుకుంటున్నాం. కానీ ప్రకటనల బయలు వెళ్ళడానికి, సమాజానికి ఏది అవసరమో మా నోట పలికించండి. మా అపరాధములు క్షమించి మమ్మల్ని అర్హులుగా మీ సేవ నిమిత్తమై ఎంచండి. మమ్మల్ని, మా కుటుంబాలని సదా మీ సేవలో నడిపించండి. క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి.